రైట్ ఫ్రెండ్స్, బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్. నేను మీ వీరనాయుడు గోళ్ళ. ఈరోజు మనం రెగ్యులర్ టాపిక్ కాకుండా సమ్వాట్ డిఫరెంట్గా, వై బికాస్ మంత్ ఎండింగ్, ఇయర్ ఎండింగ్, మంత్ ఎండింగ్ అండ్ ఇయర్ ఎండింగ్ రెండు ఇంపార్టెంటే. అండ్ సేమ్ టైం మంత్ ఎండింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మంత్ క్లోజింగ్లో మన లెవెల్స్ని, టార్గెట్స్ని ఎలా అచీవ్ చేయాలి, లెవెల్స్ మిస్ కాకుండా ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆల్రెడీ మీ అందరికీ వాట్సాప్లో మెసేజ్ వచ్చింది కాబట్టి సమయం వృధా చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చివరి వరకు సీరియస్గా, సిన్సియర్గా అబ్జర్వ్ చేసి వినండి. అప్పటికే ఏమైనా క్లారిఫికేషన్ కావాలి అనిపిస్తే లేటెస్ట్ లాస్ట్ మినిట్లో మీకు టైం ఉంటుంది, మీరు మాట్లాడొచ్చు నేరుగా. ఈరోజు మన టాపిక్ మ్యాక్సిమం 45 minutes. నేను మీకు 30 minutes ప్రజెంటేషన్ ఇస్తాను. 30 minutes కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు మాట్లాడడానికి మరో 15 minutes టైం ఉంటుంది. రైట్? ఓకే. సో రెగ్యులర్గా మనం మాట్లాడుకున్నట్లే సిఇఓ ప్రోగ్రాంలో భాగంగా మనం స్టార్ట్ చెయ్యాలి. బట్ సిఇఓని మాత్రం మ్యాక్సిమం నేను కన్క్లూజన్కి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకెళ్తాను. ప్లానే ఇంపార్టెంట్. లెవెల్ మిస్సింగ్ గురించి ఈరోజు మాట్లాడాలి అనుకుంటున్నాను కాబట్టి, అలాగే కొత్త వారు అటెండ్ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం లెటస్ వెల్కమ్ మీ అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నానండి. ఈ బిజినెస్లోకి రావడానికి వినియోగదారుడే వ్యాపారవేత్త లక్ష్యంతో లక్షల రూపాయలు సంపాదించడానికి ఎలాంటి పెట్టుబడి లేకుండా, చదువుతో సంబంధం లేకుండా మీ ఖాళీ సమయంలో మీ పరిచయాలని సమూహంగా మార్చుకుంటూ, ఏర్పాటు చేసుకుంటూ ఆదాయం సంపాదించుకునేందుకు ఒక అద్భుతమైన అవకాశం మన దగ్గర ఉంది. కాబట్టి జస్ట్ బీ ఇండియన్, బై ఇండియన్, సేవ్ ఇండియన్, సర్వ్ ఇండియన్ అని భారతీయుడిగా పుట్టినందుకు గాను భారతీయుడిగా గర్వపడుతూ ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఈరోజు అందరికీ ఉంది. జస్ట్ 18 years ఏజ్ కలిగి ఉండి భారతీయుడై ఉంటే చాలు, మీరు ఈ బిజినెస్లోకి రావడానికి వెల్కమ్. ఎలాంటి పెట్టుబడి పెట్టక్కర్లేదు. క్లియర్? సో జనరల్గా మనందరికీ డ్రీమ్స్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ డ్రీమ్స్ పెట్టుకున్నాం, అవి రియాలిటీలోకి రాలేదు చాలామందికి. ఈ ఇయర్ మళ్ళీ డ్రీమ్స్ పెట్టుకోవాలి అని ఆలోచన చేసే ముందు డ్రీమ్స్కి రియాలిటీకి డిఫరెన్స్ ఏంటి అని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళిపోదాం. డ్రీమ్స్ ఎలా ఉంటాయి, వాస్తవాలు ఎలా ఉంటాయి? ఎస్, ఊహలకి వాస్తవాలకి దగ్గర సంబంధం లేదు. బట్ ఊహలను కూడా వాస్తవాలు చేసుకోవచ్చు మీరు సిస్టంలో ఉంటే. 100% సిస్టంలో ఉంటే డ్రీమ్స్ విల్ బికమ్ రియాలిటీ. ఏంటి ఆ సిస్టమ్ అనేది కూడా మనం కమింగ్ డేస్లో మాట్లాడుకుందాం. 1వ తారీఖు ఒక మంచి సెషన్ మీకు ఇవ్వబోతున్నాను. 2025లో గోల్ సెట్టింగ్కి సంబంధించి మీ గురించి మీకు చాలా విషయాలు తెలియజెప్పాలి. ఆల్రెడీ ఈ సెషన్ చేశాను, బట్ మన వాళ్ళ కోసం ప్రత్యేకంగా 1వ తారీఖు నేను టైం ఫిక్స్ చేసి షెడ్యూల్ ఇస్తాను. మీరు మెజారిటీ పీపుల్ టైప్ చేయండి ఏ టైం అయితే కంఫర్టబుల్గా ఉంటుంది అనేసి. 1వ తారీఖు ప్రోగ్రామ్ ఇవ్వడానికి 100% నేను రెడీగా ఉన్నాను. బట్ ఏ టైం అయితే మెజారిటీ పీపుల్కి కంఫర్టబుల్గా ఉంటుంది అనే విషయం మీరు టైప్ చేయండి. ఎందుకంటే 1వ తారీఖు ఇంపార్టెంట్. మీరు టెంపుల్స్ వగైరా వగైరా షెడ్యూల్స్ పెట్టుకుంటారు నాకు తెలుసు. అందుకని ఏ టైం అయితే బాగుంటుంది, మార్నింగా, ఈవినింగా? ఎందుకంటే ఈవినింగ్ అయితే మరీ లేట్ అయిపోద్ది, మధ్యాహ్నం కానీ మార్నింగ్ కానీ ఎనీ టైం మీరు ఫస్ట్ నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే గోల్ సెట్ చేసేయాలి అందుకోసం. రైట్? సో చాట్ బాక్స్లో చెప్పండి లేదా వాట్సాప్లో అయినా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మెజారిటీ పీపుల్ ఏది కోరుకుంటున్నారో ఆ టైంని ఫిక్స్ చేస్తాం. రైట్? డ్రీమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ కెరీర్ లైఫ్. కెరీర్ అంటే మనము డబ్బు సంపాదించడానికి రైట్ ఏజ్ వచ్చిన తర్వాత రైట్ కెరీర్లోకి ఎంటర్ అవుతాం. ఆ కెరీర్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ కెరీర్లో మనకు డబ్బు సంపాదించడానికి బోల్డ్ అనే మార్గాలు ఉంటాయి, విచ్ ఇస్ రైట్ అని తెలియాలి. అందుకోసం రైట్ కెరీర్ అంటే మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. మంచి ఇల్లు కొనుక్కోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, అలాగే మంచి మొబైల్ కొనుక్కోవాలి, మంచి బైక్ కావాలి. ఎస్, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ కావాలి, షాపింగ్ చేయడానికి సమకూరేంత డబ్బు ఉండాలి, హెల్త్ ఆరోగ్యంగా జీవించాలి. సో ఏదైనా హెల్త్ ఛాలెంజ్ వస్తే కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళగలగాలి. జర్నీ అంటే ఇలాంటి ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ జర్నీ చేయగలిగే కెపాసిటీ మనకు ఉండాలి. ఇవి డ్రీమ్స్, కలలు కంటాం. సినిమాలో హీరో లాగా, హీరోయిన్ లాగా, ఆఫ్ కోర్స్. రైట్? సో బట్ అవి రియాలిటీకి వచ్చేటప్పటికి కొన్ని నెరవేరవు. సో చూడండి, ఇట్లా ఫ్లైట్లో జర్నీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా
డబ్బు ఎప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ సఫిషియెంట్గా ఉండాలి. పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్, బిగ్ హౌస్, లగ్జరీ కార్, ట్రావెల్ అక్రాస్ ద వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా జర్నీ చేయాలి, క్వాలిటీ టైం ఫ్యామిలీకి ఇవ్వాలి, వీటితో పాటు నేమ్ అండ్ ఫేమ్ కావాలి, సెక్యూర్డ్ ఫ్యూచర్, భద్రంగా ఉండాలి, హెల్పింగ్ అదర్స్, మనకున్న దాంట్లో మిగతా వాళ్ళకి హెల్ప్ చేసే స్థాయిలో మనం ఉండాలి. ఇవన్నీ సమకూర్చి పెట్టేదాన్ని రైట్ కెరీర్ అంటాం. ఇవన్నీ మనం పొందగలిగితే దాన్ని జీవితము అంటారు. ఇవన్నీ పొందలేకపోతే దాన్ని బ్రతకడము అంటారు. బ్రతకడానికి జీవించడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇవన్నీ ఫుల్ఫిల్ కావాలంటే మనం ఏం చేయాలి? రైట్ కెరీర్లో ఉండాలి. మీకు ఎంతమందికి ఇవన్నీ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ మీ అని టైప్ చేయండి. రైట్, చాట్ బాక్స్లో మీ అనే టైప్ చేయండి. మీకు తదాస్తు దేవతలు ఈ టైంలో 100% సపోర్ట్ చేస్తారు. మళ్ళీ చెప్తున్నా, 100% సపోర్ట్ చేస్తారు. బట్ ఒక్క వ్యక్తి మాత్రమే సపోర్ట్ చేయట్లేదు. ఆ ఒక్క వ్యక్తి మీరే కావచ్చు ఒకవేళ. అందుకనే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మిగతా ప్రపంచం మీ వెంట ఉండి మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. సో కాబట్టి మీరు ఎలా సపోర్ట్ చేయాలి? జస్ట్ చాట్ బాక్స్లో మీ అని టైప్ చేయండి. చూద్దాం, ఇక్కడ 115 మెంబర్స్ ఉన్నారు. ఎంతమంది వారికి వారు సపోర్ట్ చేసుకుంటారో ఫైనల్గా చూద్దాం. లెటెస్ట్ సి. ఇప్పుడు 40 మెంబర్స్ మాత్రమే ఆన్సర్ చేయగలిగారు. 45, 46 పెరుగుతోంది. లెట్ ఇట్ బి, లాస్ట్లో మనం చూద్దాం. రైట్, కొద్దిగా టైం ఇద్దాం. కొంతమందికి తెలియదు పాపం, నేర్చుకునే ప్రయత్నం చేయండి. లేజీ పీపుల్కి కష్టం, క్రేజీ పీపుల్కి సపోర్ట్ చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. సో యు ఆర్ ద క్రేజీ పర్సన్ అని ఇన్వైట్ చేసాం. లెట్స్ వెల్కమ్. రైట్, డ్రీమ్స్, రియాలిటీ ఇప్పుడు మాట్లాడుకున్నాం. బట్ రియాలిటీ మాట్లాడుకుందాం. డ్రీమ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, రియాలిటీ మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు 60 మెంబర్సే ఆన్సర్ చేశారు. ఓన్లీ 60, 113లో. ఇంకా లేజీ పీపుల్స్ ఇద్దరు ఇప్పుడే డ్రాప్ అయిపోయారు అనమాట. సో రైట్, ఇలానే ఉంటుంది జీవితం. నా ఇష్యూ కాంప్రమైజ్ అయితే లైఫ్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు మనం చెక్ చేద్దాం. కాంప్రమైజ్ అయితే లైఫ్ ఎలా ఉంటుంది చూడండి. ఇలాంటి ఇల్లు, ఇలాంటి వెహికల్, ఫ్యామిలీ మొత్తానికి ఒకే వెహికల్, ఇలాంటి జర్నీ, ట్రైన్లో జర్నీ. సో మనము డ్రీమ్స్ని రియాలిటీలోకి తీసుకొస్తే, ప్రాక్టికల్గా డ్రీమ్స్ని అచీవ్ చేయలేకపోతే ఆ జర్నీ ఇలా ఉంటుందండి. సో వద్దు ఇది అనే ఉద్దేశం. అలాగే మొబైల్ కూడా ఇలా ఉంటుంది. సో పిల్లల ఎడ్యుకేషన్ ఇలా ఉంటుంది ఇలాంటి స్కూల్లో. సో హాస్పిటల్లో ఏదైనా హెల్త్ ఛాలెంజ్ వస్తే ఒక బెడ్లో ఇద్దరు పేషెంట్లు, ముగ్గురు పేషెంట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితి రాకూడదు. అందుకని డ్రీమ్స్ రియాలిటీకి దగ్గరగా తెచ్చుకోవాలి. మీరు 120 మెంబర్స్ ఇక్కడ ఉంటే 119 మంది ఉన్నారు. యాక్చువల్గా 61 మంది మాత్రమే ఎస్ అని టైప్ చేశారు, మీ అని టైప్ చేశారు, మీ అని టైప్ చేశారు. మిగతా వాళ్ళు జస్ట్ క్యాజువల్గా అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళు ఇదే పని చేస్తున్నారో ఇంకో పని చేస్తున్నారో నాకు తెలియదు. ఓకే, నా ఇష్యూ పర్వాలేదు. మీరు జూమ్లోనే ఉన్నారు అనే విషయం మనం గమనిస్తే చాలు. నాకు అందరితో పని లేదు. ఎవరు వాళ్ళని వాళ్ళు గెలిపించుకోవాలనుకుంటున్నారో వాళ్ళతోనే నాకు పని. రైట్, సో మీరు అలా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ముందుకెళ్దాం. సో చూడండి, సో అప్పులు తీర్చుకోవాలి అంటే అప్పులు ఉండిపోతాయి అనమాట. డ్రీమ్స్ రియల్ కాకపోతే అప్పులు ఆగిపోతాయి. సో ఎందుకు ఇవన్నీ రీజన్స్ ఏంటంటే, ప్రతిరోజు మనకు పెరుగుతున్నాయి, ఖర్చులు పెరుగుతున్నాయి. ఎలా పెరుగుతున్నాయి? పెట్రోల్ ప్రైస్ పెరుగుతుంది, సో చిరుత స్పీడ్లో. వెజిటబుల్ ప్రైస్ పెరుగుతుంది కంగారు స్పీడ్లో. మొబైల్స్ బిల్లు పెరుగుతున్నాయి కుందేలు స్పీడ్లో. గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది, షేర్ మార్కెట్ పెరుగుతుంది, చూస్తున్నాం మనం రెగ్యులర్గా. ఆ జింక స్పీడ్లో అనమాట. రైట్, గాల్లో ఎగురుతున్నాయి ఇవైతే. బట్ వీటిని క్యాచ్ చేయాలంటే మన ఆదాయం కూడా పెరగాలి. ఎస్, ఆదాయం మాత్రం పెరుగుతోంది, పరిగెడుతోంది. ఏం చేస్తుంది? కుందేలు స్పీడ్లో పరిగెడుతుంది. బాగా అబ్జర్వ్ చేయండి, కుందేలు స్పీడ్లో పరిగెడుతుంది. సో కాబట్టి ఎప్పుడు వాటిని ఇది క్యాచ్ చేయగలదు అంటే 99% ఛాన్సే లేదు. బట్ దీన్ని రివర్స్ చేయాలి అంటే మనము చిరుత స్పీడ్లో పరిగెత్తాలి. ఎస్, పరిగెత్తినప్పుడు మాత్రం మిగతావన్నీ కూడా మనం క్యాచ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా పరిగెత్తడానికి 100% అవకాశం ఉంది. ఆ ఇండస్ట్రీ ఏంటి, ఆ డీటెయిల్స్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దట్ మీన్స్ రైట్ కెరీర్ని మనం ఎంచుకోవాలి. రైట్ కెరీర్ ఏది అని చెప్పని అంటే, కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంచుకోండి. బై 2025 కంతా, సారీ 2040 కంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నెల ఖర్చులు 10 లక్షలు చేరుకోబోతున్నాయి. ప్రజెంట్ యావరేజ్గా 1 lakh నుంచి 1.5 lakh కావాలి ఒక మధ్యతర కుటుంబం హ్యాపీగా నడవాలి అంటే. సో 2040కి వచ్చి 10 lakhs, జస్ట్ ఇద్దరు కుటుంబ సభ్యులున్న 10 లక్షలు కావాలి. దానికి సంసిద్ధులు అవ్వాలి. ఎవరి ఇయర్ అనుకుంటాం కానీ
మళ్ళీ ఫస్ట్ 1 వీక్లోనే డిసప్పాయింట్ అవుతూ ఉంటారు చాలామంది. కాబట్టి టార్గెట్ పెట్టండి, ఖచ్చితంగా రీచ్ అవ్వచ్చు. దానికి కావాల్సిన సర్వీస్ సపోర్ట్ గైడెన్స్ 1వ తారీఖు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో అలాగే రాబర్ట్ కియోసకి చెప్పిన ఈఎస్బిఐ గురించి కొంతమందికి మీకు తెలుసు, తెలియకపోతే దీనికి సంబంధించి మన దగ్గర వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్లో. అక్కడ చూడండి, వీరానాయుడు గోల్లా అని చెప్పి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళండి. అక్కడ మీకు కావాల్సిన సబ్జెక్ట్ అంతా కూడా దొరుకుతుంది. మీ సమయం వృధా చేయదలుచుకోలే, ఈరోజు డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ ఏంటంటే, లెఫ్ట్ సైడ్ పనులు చేసే వాళ్ళు 99% ఉంటారు, రైట్ సైడ్ పనులు చేసే వాళ్ళు 1% ఉంటారు. అలాగే 99% పీపుల్ దగ్గర 1% మనీ ఉంటుంది, 1% పీపుల్ దగ్గర 99% మనీ ఉంటుంది. డబ్బు లేని చోట పనిచేసే వాళ్ళు 99%, డబ్బు ఉండే చోట పనిచేసే వాళ్ళు 1%. మీరు 1% క్లబ్లో ఉన్నారా, 99% క్లబ్లో ఉన్నారా అనేది ఎస్, ఇక్కడ ఒక వీడియో ఉంది, రైట్ టైం వినిపిస్తాను. ఇప్పుడు సమయం లేదు కాబట్టి ముందుకు వెళ్ళిపోతున్నా. ఎస్, రైట్. నేను 1% క్లబ్, 99% క్లబ్, ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలి, బిజినెస్ గురించి మాట్లాడుకోవాలి. ఒక విషయం అయితే నేను చెప్తాను, వీటన్నిటికీ పరిష్కారం దెన్ వాట్ టు డూ అంటే, మన సమస్యలన్నిటికీ పరిష్కారం చూస్తే క్వశ్చన్ మార్క్ చాలా పెద్దదిగానే ఉంది. బట్ ఇదే క్వశ్చన్ మార్క్ పైకి వెళ్ళి ఆలోచిస్తే సమస్యలు చాలా చిన్నవిగా కనపడతాయి. రైట్. పెద్ద పెద్ద బిల్డింగులు చూసాం మన చుట్టుపక్కల, చాలా పెద్ద బిల్డింగ్లు, 10 floors, 15 floors, 20 floors, 60 floors, 70 floors కూడా చూస్తాం. మీరు కన్నా ఫ్లైట్ ఎక్కి పైన జర్నీ చేస్తూ ఉంటే ఇవి చాలా చిన్న చిన్నవిగా కనపడతాయి కదా. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు నేనేమంటున్నానంటే, సమస్య మీదకి వెళ్ళి ఆలోచించండి. థింక్ బిగ్, అవుట్ ఆఫ్ ద బాక్స్ బయట వెళ్ళి ఆలోచించండి, ఖచ్చితంగా ఆన్సర్ దొరుకుతుంది. అలా ఆలోచించిన వాళ్ళకి ప్రపంచం ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చింది. దానికి మీ దగ్గర ఉండాలి స్ట్రాంగ్ మైండ్. చూడండి, ఒక కొటేషన్ ఒక మంచి ఫిలాసఫర్ చెప్పాడు, వెన్ ఎవర్ మైండ్ ఈజ్ వీక్ ద సిచ్యువేషన్ ఈజ్ ద ప్రాబ్లం. మన మైండ్ ఎప్పుడైతే వీక్గా ఉంటుందో సందర్భం అనేది, సిచ్యువేషన్ అనేది ప్రాబ్లమాటికల్గా కనపడుతుంది. వెన్ యువర్ మైండ్ ఈజ్ బ్యాలెన్స్డ్ ద సిచ్యువేషన్ ఈజ్ ఛాలెంజ్. చూడండి ఎంత బాగుందో. మైండ్ బ్యాలెన్స్డ్గా ఉంటే సిచ్యువేషన్ అనేది ఛాలెంజ్గా మారుతుంది. ప్రాబ్లం నుంచి ఛాలెంజ్కి వచ్చేసింది. ఇక్కడ ప్రాబ్లం మారలే, ప్రాబ్లం సేమ్, బట్ మన మైండ్ మారింది. వెన్ యువర్ మైండ్ ఈజ్ స్ట్రాంగ్ ద సిచ్యువేషన్ బికమ్ అన్ ఆపర్చునిటీ. సిచ్యువేషన్ అనేది ఒక ఆపర్చునిటీగా మారిపోతుంది. సేమ్ ప్రాబ్లం, సేమ్ ఛాలెంజ్, బట్ ఆపర్చునిటీగా మారింది. మన మైండ్ సెట్ మారితే చాలు, ప్రతిదీ అవకాశంగానే కనపడుతుంది. నిజమా? చెప్పడం ఈజీ, చేయడం కష్టం, రకరకాలుగా మాట్లాడతారు కొంతమంది. సో అలా నిజం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా చూపించండి. ఉంటే ఇలాంటి ఎవిడెన్స్ అడుగుతుంటారు, దానికోసం చూపెడుతున్నా. మనకి పూర్ మైండ్ సెట్ ఉంటే, ఒకవేళ పూర్ మైండ్ సెట్ ఉంటే, అంటే వీక్ మైండ్ సెట్ని పూర్ మైండ్ సెట్ అని కూడా పిలవచ్చు. నీడ్ మనీ ఫర్ మేక్ మోర్ మనీ. డబ్బు సంపాదించడానికి చాలా డబ్బు కావాలి అంటాడు పూర్ మైండ్ సెట్ ఉండే వ్యక్తి. ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. హ్యాపీగా తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. ఎస్, మీకు సినిమా డైలాగ్ గుర్తుంది కదా, అలా ఉంటాడనమాట వీక్ మైండ్ ఉన్న వాళ్ళు. అదే ఆపర్చునిటీ, దట్ మీన్స్ రిచ్ మైండ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, పేపరు పెన్ ఉంటే బిజినెస్ చేయొచ్చు, డబ్బు సంపాదించవచ్చు, కెరీర్ని సృష్టించవచ్చు. కెరీర్ని తీసుకోవడం కాదు, నేనే కెరీర్ ఇవ్వచ్చు అన్న ఆలోచన చేసేవాళ్లే రిచ్ మైండ్ సెట్ ఉన్నటువంటి పీపుల్. అలాంటి వాళ్ళని ఒక్కసారి గుర్తు చేసుకున్నాం. అలాంటి మైండ్ సెట్ మనకు కూడా ఉంటుంది, బయటకు వస్తుంది. ఎవరు అలాంటి వాళ్ళంటే, అఫ్ కోర్స్ ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ చేసి లాస్ట్ 10 yearsగా లేదా 15 yearsగా సూపర్ సక్సెస్ అయినటువంటి కొన్ని సంస్థల పేర్లు ఇక్కడ పెడుతున్నాం. అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, జొమాటో, ఓయి, ఊబర్, ఓలా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్, మెసెంజర్, టెలిగ్రామ్, జూమ్, మనం మాట్లాడుకుంటున్న జూమ్, యూట్యూబ్, లింక్డ్ఇన్, ఇలా సోషల్ మీడియాస్ అన్నీ కూడా. దట్ మీన్స్ ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా జస్ట్ నాలెడ్జ్ని పెట్టుబడిగా పెట్టి ఒక యాప్ ద్వారా డబ్బు సంపాదిస్తున్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా, సంస్థలు ఇవి. లైక్ దట్ మనం కూడా ఆలోచిస్తే, వాళ్ళకు వచ్చిన అవకాశం మనకు వస్తే చింపేస్తాం, పొడి చేస్తాము అని అంటాం కదా. ఎస్, అబ్సల్యూట్లీ. వరల్డ్లో రిచెస్ట్ కంపెనీగా రికగ్నైజ్ అయినటువంటి అమెజాన్కి ఎలాంటి లైసెన్స్ దొరికిందో అలాంటి లైసెన్సే మనకు కూడా దొరకబోతోంది.
ఆ లైసెన్స్ ఎక్కడ దొరుకుతుంది అంటే దట్ ఈస్ ద ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్. అలాంటి ఇండస్ట్రీ గురించి ప్రపంచవ్యాప్తంగా మేధావులు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. ఇండస్ట్రీ గురించి అబ్దుల్ కలాం గారు చెప్పారు. సో చాలా మంది మేధావులు చెప్పుకుంటూ వచ్చారు. రైట్ టైం దీని గురించి డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, బట్ సమయం లేదు కాబట్టి ఒక్క కొటేషన్తో చెప్పేస్తాను. జిగ్ జిగ్లర్ అని ఫిలాసఫర్ అనమాట, చాలా బుక్స్ రాశాడు ఆయన. ఆయన ఈ బిజినెస్ గురించి చాలా సింపుల్గా చిన్న కొటేషన్లో చెప్పాడు. ఒక్కసారి అర్థం చేసుకోండి. నేను రెగ్యులర్గా చెప్తూ ఉంటా, మళ్ళీ చెప్తున్నా. యూ డోంట్ బిల్డ్ ఏ బిజినెస్. మీరు ఈ వ్యాపారం చెయ్యక్కర్లేదు. కరెక్ట్గానే చెప్పానండి. యూ బిల్డ్ పీపుల్, దెన్ పీపుల్ బిల్డ్ ద బిజినెస్. వ్యాపారం చేస్తే వచ్చే ప్రయోజనాల గురించి పీపుల్కి చెప్పండి, వాళ్ళు బిజినెస్ చేస్తారు, మీరు లీడ్ చేయండి. ఎస్, ఆపర్చునిటీ షేర్ చేయడం అనేది ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైన పని. మీకు తెలియదు, చాలా ఈజీ సార్, చేసిస్తాను సార్ అంటారు, కానీ కొంతమంది మనస్ఫూర్తిగా చేయలేరు. రైట్, అందుకని మళ్ళీ చెప్తున్నా, యూ డోంట్ బిల్డ్ ఏ బిజినెస్, యూ బిల్డ్ పీపుల్ అండ్ దెన్ పీపుల్ బిల్డ్ ద బిజినెస్. మీరు బిజినెస్ చేయొద్దు. ఎవరికైతే ఆపర్చునిటీ మీరు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వండి, బట్ ఈ ఆపర్చునిటీ తీసుకుంటే వచ్చే ప్రయోజనాల గురించి చెప్పండి. కోర్స్ నన్ను చెప్పమంటే ఎలా చెప్తాను తెలుసా? మీరు ఈ సిస్టంలో 1 year సీరియస్గా సిన్సియర్గా ఉంటే, మీరు ఈ సిస్టంలో 1 year సీరియస్గా సిన్సియర్గా మీకోసం మీ ఫ్యామిలీ కోసం మీరు ఉంటే 6543210 ఈ ఫార్ములాని మీరు అచీవ్ చేస్తారు. ఏంటో చెప్పమంటారా? 6 means 6-digit income, 5 means 5 leaders in your team, 4 means 4-wheeler car bonus, 3 means 3-bedroom house, 2 means 2 foreign trips సంవత్సరానికి, 1 means you are the number 1 leader in your area. మీ ఏరియాలో మీరే నెంబర్ 1 లీడర్ అవ్వచ్చు. 0 means 0 టెన్షన్స్, 0 క్రెడిట్స్, అప్పులు. సూపర్ కదా? సో ఇవన్నీ మీరు అచీవ్ చేయాలంటే నేను ఇక్కడ జిగ్ జిగ్లర్ చెప్పిన ఫార్ములాని మీరు 100% ఇంప్లిమెంట్ చేస్తే నేను చెప్పినవన్నీ మీకు 100% దొరుకుతాయి. బట్ 99% ఏం చేస్తారు తెలుసా? ప్రోడక్టు, సేల్స్, మార్కెటింగ్ ఇలా ఆలోచిస్తారు, కానీ షేర్ చేయాలన్న ఆలోచన రాదు చాలామందికి. 1% వాళ్ళు మాత్రమే షేర్ చేస్తారు, వాళ్ళే లీడర్స్ అవుతారు. ఎస్, అబ్సల్యూట్లీ నిజమండి. సో మీరు కూడా ట్రై చేయండి, మనం బిజినెస్ని షేర్ చేద్దాం. నేను ఇప్పుడు అదే చేస్తున్నా, మీరు కూడా కాపీ కొట్టండి. రైట్, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. రైట్, ట్రైనింగ్ పార్ట్కి ఇంకో రోజు వెళ్దాం. ఈరోజు సమయం లేదు కాబట్టి డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వచ్చేస్తాను. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, జనరల్గా మ్యానుఫ్యాక్చరర్ ప్రోడక్ట్ తయారు చేస్తాడు, కన్జ్యూమర్ యూజ్ చేస్తాడు, మధ్యలో నేషనల్ డిస్ట్రిబ్యూటర్, C&F ఏజెంట్, సూపర్ స్టాకిస్ట్, హోల్సేలర్, రీటైలర్, అడ్వర్టైజర్స్ వీళ్ళందరూ ఉంటారు. 40% మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు, కన్జ్యూమర్ దగ్గరికి వస్తే 100%, ఈ మధ్యలో వాళ్ళకి 60% ఖర్చు అవుతుంది. వీళ్ళని బైపాస్ చేసి డైరెక్ట్ మార్కెటింగ్ చేస్తాము. వాళ్ళని తీసేసి ప్రోడక్ట్ని డైరెక్ట్గా తీసుకొచ్చే విధానాన్ని డైరెక్ట్ మార్కెటింగ్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. ఈ బిజినెస్ ఎలా జరుగుతుంది అంటే మౌత్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా జరుగుతుంది. దీని గురించి ఫుల్ క్లారిటీ ఇవ్వడానికి కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అనే పేరుతో మనం పిలుస్తాం. అదే ప్రోగ్రామ్ ఇప్పుడు మనం కొంచెం షార్ట్ కట్లో చేసుకుంటున్నాం. దీనికి ఒక్కటే కావాలి, చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్. షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది? జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పుకుందాం. జనరల్గా మన ఇంటికి కావాల్సిన వస్తువులు అదర్ స్టోర్లో కొంటాం, ఎలాంటి డిస్కౌంట్ ఉండదు. మన దగ్గర 30% డిస్కౌంట్ దొరుకుతుంది. 30%, 12% వరకు క్యాష్ బ్యాక్ ఇస్తారు, 10% ఫ్రీ ప్రోడక్ట్స్ దొరుకుతాయి, అందులో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి, 100% గ్యారంటీ ఉంటుంది. రెగ్యులర్ కస్టమర్కి ఎక్స్ట్రా బెనిఫిట్స్, లైఫ్ టైం కెరీర్ ఆపర్చునిటీ. నాట్ ఓన్లీ లైఫ్ టైం, తరతరాలకి, నెక్స్ట్ జనరేషన్కి కూడా కెరీర్ ఆపర్చునిటీ దొరుకుతుంది. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? సో ఆ కెరీర్ గురించి ఇప్పుడు మనం మాట్లాడతాం. సో కాబట్టి ఫ్రెండ్స్, మీరు రెగ్యులర్గా కొంటున్న షాపు నుంచి ఈ షాపుకి మారడానికి కావాల్సింది ఒకటే, దట్ మీన్స్ ధైర్యం. ఎస్, ఎందుకంటే మిమ్మల్ని హీరో చేయాలి, మిమ్మల్ని హీరోగా ఊహించుకోవాలి, మిమ్మల్ని హీరోయిన్గా ఊహించుకోవాలి, మీరే సెలబ్రిటీ కావాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటి? ధైర్యం కావాలి. అవునా, ఎవరో సెలబ్రిటీ చెప్తే వాడుతూ ఉన్నాను, ఇప్పుడు నేనే సెలబ్రిటీ అవుతానంటే భయం పుడుతుంది కొంతమందికి. ఆ ధైర్యం మీకుంటే ఖచ్చితంగా మీరు షాప్ చేంజ్ చేసుకోవచ్చు. తద్వారా ఈ బెనిఫిట్స్ అన్నీ మనం పొందొచ్చు. సో కాబట్టి ఫ్రెండ్స్, షాప్ చేంజ్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ అన్నిటి గురించి చెప్పడానికి
ఇద్దరు గెస్టులను ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నా, బట్ సమయం లేదు. వాళ్ళు ఎవరు అంటే, ఒకరు రొనాల్డ్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్. రెండో వ్యక్తి రాబర్ట్ కియోసకి. వీళ్ళిద్దరూ వై వీ వాంట్ యూ టు బి రిచ్, మీరెందుకు రిచ్ అవ్వాలి అని ఒక బుక్ రాశారు. అందులో చాలా మెసేజ్ ఉంది, బట్ సమయం లేదు కాబట్టి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతున్నా సబ్జెక్ట్లకి. సో మనకి భారతదేశంలో ఈ ఆపర్చునిటీ ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి సంస్థ దగ్గరికి వచ్చేద్దాం. సో అంతకన్నా ముందు కూడా ధైర్య సాహసే లక్ష్మి. ఎస్, దీని గురించి కూడా మంచి మెసేజ్ ఉంది. ఇప్పుడు సమయం లేదు కాబట్టి నెక్స్ట్ టైం మీకు చెప్తాను. రైట్. సో మనకు బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నటువంటి కంపెనీ, ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ, దట్ ఈస్ ద సన్ఎడ్జ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. వై డూ వాట్ వై కమిట్ అన్న నినాదంతో లాస్ట్ 8.5 yearగా సక్సెస్ఫుల్గా భారతదేశంలో ఫాస్ట్గా గ్రో అవుతున్నటువంటి కంపెనీ. ఈ కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది ఫెసిలిటీస్ అన్నీ కూడా. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ చాగంజి రాథోడ్ గారు, వారికి అపారమైన అనుభవం ఉంది ఈ కంపెనీని రన్ చేయడంలో. ప్లస్ బిఫోర్ దట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కూడా వారికి అనుభవం ఉంది. లీగల్గా కావాల్సిన అన్ని సర్టిఫికెట్స్ మన దగ్గర ఉన్నాయి అఫిషియల్గా. సో ఈ బిజినెస్ని మనం స్టార్ట్ చేసేయచ్చు. దాదాపు 10 కేటగిరీస్లో మన దగ్గర 300+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. 300+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అందులో హెల్త్ కేర్, పర్సనల్ కేర్, కిచెన్ కేర్, హోమ్ కేర్, మెన్స్ గ్రూమింగ్, ఉమెన్ గ్రూమింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ, క్లోత్స్, లెదర్స్, రకరకాల ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. సో మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని అడగండి, క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. రైట్. సో హెల్త్ సప్లిమెంట్స్ గురించి చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ప్రజెంట్ భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద ఛాలెంజెస్ అంటే, పెద్ద పెద్ద ఛాలెంజెస్ అంటే నేను ఏమంటానంటే 12 years నుంచి 30 years లోపల వస్తున్న ఛాలెంజెస్. వీటన్నిటికీ సప్లిమెంట్స్ కావాలి, వీటికి ప్రివెన్షన్ కావాలి. ఎందుకు చెప్తున్నానంటే, డే బిఫోర్ ఎస్టర్డే ఒక న్యూస్ నన్ను చాలా బాధకు గురి చేసింది. ఆఫ్ కోర్స్ ఏమి న్యూస్ అంటే, ఒక అబ్బాయి క్రికెట్ ఆడుతూ ఆ బౌలింగ్ చేస్తూ అలా పడిపోయి చనిపోయాడు. జస్ట్ ఒక అబ్బాయి అంటే రఫ్గా 20 years ఉంటాయి. ఇలాంటి ఛాలెంజెస్ ప్రతిరోజు మనం న్యూస్లో చూస్తున్నాం. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఎంటైర్ మనకు దగ్గరగా ఉన్నటువంటి తెలుగు స్టేట్స్ న్యూస్ చూస్తూ ఉంటాం కాబట్టి. సో మన వారు ఇలా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ప్రివెన్షన్ లేకపోవడం. ఒకప్పుడు వేరండి, ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. కాబట్టి దీనిపైన నా దగ్గర చాలా హెల్త్ నాలెడ్జ్ ఉంది. రైట్ టైం మీకు ఇవ్వడానికి ఇష్టపడతాను. మన లీడర్స్ కూడా ఇస్తారు, తీసుకోండి. కాబట్టి ప్రివెన్షన్ తీసుకోవాలనే వాళ్ళకి సప్లిమెంట్స్ కావాలి. ఆ సప్లిమెంట్స్ మన దగ్గర ప్యూర్ ఆర్గానిక్ బేస్లో తయారు చేసిన ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్, సప్లిమెంట్స్, మెడిసిన్స్ మన దగ్గర ఉన్నాయి. ఎలా తీసుకోవాలి ఏంటి అనే దానికి చాలా వీడియోస్ ఉన్నాయి. రైట్ టైం అవన్నీ కూడా మీరు చూడండి. సో సమస్య అనేది మన ఇంటి దగ్గర వరకు రాకుండా చూసుకునే బాధ్యత మనదే. రైట్. సో కాబట్టి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంది మన దగ్గర, కిచెన్ కేర్ ఉంది, హోమ్ కేర్ ఉంది. కిచెన్ కేర్ అంటే ఎందుకు గుర్తొస్తుందంటే, ఎక్కువ కల్తీ జరుగుతుండేది ఇక్కడే. ఆ కల్తీని ఆపడానికి మనం ప్రోడక్ట్స్ తీసుకురావడం జరిగింది. హోమ్ కేర్లో ఎక్కువ కెమికల్స్ యాడ్ చేస్తారు, అవి కూడా మా దగ్గర ఉన్నాయి. ఆర్గానిక్ బేస్లో ఎంటర్ అవుతున్నాం. పర్సనల్ కేర్లో చాలా ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. కలర్ కాస్మెటిక్స్ ఉన్నాయి, లెదర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, డ్రెస్ కోడ్ ఉంది. అన్నిటికీ మించి పశువులు ఆరోగ్యంగా ఉండడానికి వెటర్నరీ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. అంతకు మించి చెప్పాలంటే సేవ్ సాయిల్, సేవ్ ఫార్మర్. ఫార్మర్ కన్నా సాయిల్ని సేవ్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్ మనకి. సో సాయిల్ బాగుంటే ఫార్మర్ బాగుంటాడు, ఫార్మర్ బాగుంటే మనం కూడా బాగుంటాం. సో కాబట్టి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఇచ్చేటివి మనకి దాదాపు 15 ప్రోడక్ట్స్ ఉన్నాయి. టెస్టిమోనీస్ ఉన్నాయి మన దగ్గర. సో అలాంటి ప్రోడక్ట్స్ అన్ని కూడా మన దగ్గర కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి షాప్ చేంజ్ చేసుకోండి, లైఫ్ చేంజ్ అవుతుంది. సో దీనికోసం మన రెగ్యులర్ షాప్లో కొనే బదులు ఇక్కడ కొనుక్కుంటే వచ్చే ప్రయోజనాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. రైట్. సో జనరల్గా ఇక్కడ ఎంత మిగులుతుంది? దాదాపు 60% వరకు మిగులుతుంది. ఇందులో చాలా కంపెనీలు డిఫరెంట్గా ఇస్తాయి, బట్ సన్ఎడ్జ్ కంపెనీ మాత్రమే ఇందులో 91% షేర్ ఇస్తుంది మీకు. 91%. ద వరల్డ్లో హైయెస్ట్ రెవెన్యూ షేర్ చేస్తున్న కంపెనీ ఒకే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ పేరే సన్ఎడ్జ్. ఇదైతే కాన్ఫిడెంట్గా చెప్పగలను. రైట్ ఫ్రెండ్స్, ప్లాన్లోకి వచ్చేద్దాం. సన్ఎడ్జ్ మార్కెటింగ్ ఫ్రీడమ్ ప్లాన్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. మీరు ఈ బిజినెస్లో స్టార్ట్ చేయాలా అంటే, మీ ఫ్రెండ్ని అడిగితే మీకు లింక్ షేర్ చేస్తాడు, అప్లికేషన్ లింక్ షేర్ చేస్తాడు, లేదా వెబ్సైట్ షేర్ చేస్తాడు. అక్కడ మీరు వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫిల్ చేస్తే మీకు ఐడి నెంబర్, పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీకు కేవైసీ సబ్మిట్ చేయాలి. ఎప్పుడైతే కేవైసీ సబ్మిట్ చేస్తారో యాజ్ ఏ ఇండియన్గా మీకు ఐడి నెంబర్, పాస్వర్డ్ వస్తాయి. మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి రైట్స్ కూడా వస్తాయి. మళ్ళీ చెప్తున్నా, ఎలాంటి పెట్టుబడి పెట్టక్కర్లేదు. ఇది స్కీమ్ కాదు, స్కామ్ కాదు.
జస్ట్ ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ లీగల్గా ఎథికల్గా చేస్తున్నటువంటి కంపెనీ. సో కాబట్టి అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎలాంటి రెన్యువల్ ఛార్జెస్ కూడా మీరు పే చేయక్కర్లేదు. అప్లికేషన్ ఫిల్ అయిన తర్వాత మీకు ఐడి నెంబర్ వస్తుంది. మీ ఇంటికి కావాల్సిన వస్తువులు ఓపెన్ మార్కెట్లో కాకుండా మీ స్టోర్లో కొనుక్కోండి. మనకు సౌత్ ఇండియాలో అరౌండ్ 29 స్టోర్స్ ఉన్నాయి. లేదంటే హెడ్ ఆఫీస్ పూణే నుంచి నేరుగా ఆర్డర్ ఆన్లైన్లో కూడా పెట్టుకోవచ్చు. రెండు అవకాశాలు ఉన్నాయి. మీకు ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోండి. మరి బిజినెస్లకు ఎంటర్ అయిపోయారంటే 91% షేర్ దొరుకుతుంది. ఫస్ట్ వన్ కాకుండా మొత్తం 11 ఇన్కమ్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చి రీటైల్ ప్రాఫిట్, రిమైనింగ్ కలిపితే 91%. ఈరోజు మనం మాట్లాడుతున్నాం ఎక్కడ మీ షేర్ మిస్ అవ్వకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని ఇన్వైట్ చేశాను. ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. రైట్, ఇక్కడ చూడండి, మీకు అర్థమైపోతే పీవీ రేషియో మనం 91 ఇస్తున్నాం. ఆ విషయం చెప్పేశాను కాబట్టి 30% ఎలా వస్తుంది ఆ విషయం మాట్లాడుకుందాం. ఫస్ట్ రీటైల్ ప్రాఫిట్ అంటారు. ఫస్ట్ ఇన్కమ్ని రీటైల్ ప్రాఫిట్ అంటాం. ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నా, మీకు కొంతమంది నెగిటివ్గా వినడానికి ఇష్టపడతారు, అందుకని ఎంత కొనాలి అనేది మీ ఇష్టం. బట్ ఎగ్జాంపుల్కి 10,000 చెప్పాను. ఉదాహరణకి 10,000 రూపాయలు ఎంఆర్పి ఉన్న స్టాక్ మీరు సెలెక్ట్ చేస్తే 7,000 రూపాయల వరకు పే చేయాల్సి ఉంటుంది. దాన్ని డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అంటారు, ఐడి నెంబర్ ఉంది కాబట్టి. మిగతాది రీటైల్ ప్రాఫిట్ కింద మనం కౌంట్ చేసుకుంటాం 3,000. రీటైల్ ప్రాఫిట్లో నేను చెప్తున్నది ఒకటే 30%, కానీ ప్రాక్టికల్కి వస్తే దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవి ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. రైట్, సో ఏ రీటైల్ ప్రాఫిట్లో ఏ అంటాము. ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫర్ 10% ప్రోడక్ట్ ఫ్రీగా తీసుకోవచ్చు. కొత్తగా వచ్చిన వ్యక్తి కూడా డిపి ప్రైస్లో ప్రోడక్ట్ కొనుక్కొని మళ్ళీ అడిషనల్గా 10% ప్రోడక్ట్ ఉచితంగా తీసుకోవచ్చు. ఇది పీవీ బేస్డ్గా ప్రోడక్ట్ ఉచితంగా ఇస్తారు. పీవీ అంటే ఆవరేజ్గా ప్రతి 2 రూపాయలకి ఒక పీవీ దొరుకుతుంది. మన వస్తువులు కొనుక్కున్నప్పుడల్లా పీవీలు వస్తాయి మనకి. ఆవరేజ్గా ఈచ్ 2 రూపీస్కి ఒక పీవీ వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఆవరేజ్గా డిపెండ్ ఆన్ ప్రోడక్ట్, మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ని బట్టి. సో ఇక్కడ 1250 పీవీతో మీరు స్టార్ట్ అయితే, కొత్త వాళ్ళైతే మంత్ ఎండింగ్ వరకు ఆఫర్ ఉంటుంది. 300 ప్రోడక్ట్ ఎంఆర్పి ఫ్రీ వస్తుంది. 2,500 పీవీతో మీరు స్టార్ట్ అయితే 750 ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది. 7,500 పీవీతో మీరు స్టార్ట్ అయితే 2,250 ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. సో 15,000 పీవీతో మీరు స్టార్ట్ అయితే 5,000 ప్రోడక్ట్ ఎంఆర్పి ఫ్రీ వస్తుంది. సో కాబట్టి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోండి. స్టిల్ మనకి టుమారో ఈవినింగ్ వరకు టైం ఉంది. రైట్, కొత్త వారికి చెప్తున్నాం. దీన్ని ఏ అంటాం. అలాగే బి కూడా ఉంది. బి అంటే రెగ్యులర్ రీపర్చేజ్ ఆఫర్ 24వ తారీఖుకి ఎండ్ అయిపోతుంది ఎవ్రీ మంత్. సో దీని గురించి మీరు ఆల్రెడీ ఉపయోగించుకున్నారు కాబట్టి నెక్స్ట్ మంత్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సమయం లేదు కాబట్టి డైరెక్ట్గా బి నుంచి సికి వెళ్ళిపోదాం. సి కూడా రెగ్యులర్ రీపర్చేజ్ ఆఫర్ కనపడుతుంది. బిలోనే ఉన్నాం. ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట, అంతకు మించి. సో ఇప్పుడు మనం సి గురించి మాట్లాడుకుందాం. సి మీన్స్ కన్సిస్టెన్సీ ఆఫర్. రెగ్యులర్ కస్టమర్కి బెనిఫిట్ ఇస్తాడని చెప్పాను కదా, అది 1100 పీవీ, 2,500, 5,000, 7,500, 15, 25 ఇలా ఉంటుంది అనమాట. సో కన్సిస్టెన్సీ ఏమంటే రెగ్యులర్గా కొనే వాళ్ళకి. సో ఎగ్జిస్టింగ్ వాళ్ళకి 15వ తారీఖు లాస్ట్ డేట్, న్యూ మెంబర్స్కి మంత్ ఎండింగ్ వరకు లాస్ట్ డేట్. టుమారో కూడా ఆఫర్ ఛాన్స్ ఉంది కొత్తగా లాగిన్ అయిన వాళ్ళకి. సో కాబట్టి కొత్తగా లాగిన్ అయిన వాళ్ళు దయచేసి మీకు ఒక ఆఫర్ చెప్తున్నా, 1100 పీవీని కన్సిడర్ చేయకండి ఫస్ట్ మంత్. ఎందుకంటే మీకు జాయినింగ్ ఆఫర్ రావాలంటే 1250 పీవీ అయితే బెస్ట్ అనమాట. ఇంతకుముందు చెప్పాను కదా 1250 పీవీ జాయినింగ్ ఆఫర్. ఇక్కడ చూడండి 1250 పీవీ, నేను క్రసర్లో చూపిస్తాను. 1250 పీవీలో మీరు వచ్చారనుకోండి ఫస్ట్ మంత్, లేదా 25 మీ ఇష్టం, మీ అవసరాన్ని బట్టి. అప్పుడు ఏమవుతుందంటే అది అక్కడ జాయినింగ్ ఆఫర్ వస్తుంది, ప్లస్ ఇక్కడ 1100 పీవీ కౌంట్ అవుతుంది. 2 బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి మిస్ చేసుకోవద్దండి. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు మినిమం 1250తో స్టార్ట్ అవ్వండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి ఆపర్చునిటీ ఇచ్చేటప్పుడు 1250తో ఇవ్వండి. అంతకన్నా ఎక్కువ కొనలేను అనే వ్యక్తికి ఒక టైం తీసుకోండి, లేదా 2-3 కలిసి అతను ఆయన చేసుకొని రీటైల్ మార్కెట్ చేసుకొని తర్వాత అయినా కూడా స్టార్ట్ అవ్వమని చెప్పండి, ఏం పర్వాలేదు. రైట్, నో ఇష్యూ. 2,500, 5,000, 7,500 ఇలా ఉంటాయండి. 4 నెలలు కొన్న తర్వాత ప్రోడక్ట్ ఫ్రీగా దొరుకుతుంది. ఎగ్జాంపుల్కి ఒక 5,000 రూపాయల గురించి మనం మాట్లాడుకుందాం. డిపి ప్రైస్లో 5,000 ప్రోడక్ట్ మీరు కొన్నారు అనుకుందాం ఉదాహరణకి. ఎంఆర్పి 6,250 రూపాయలు వస్తుంది. ఒక ఎగ్జాంపులే చెప్తాను, దృష్టిలో పెట్టుకోండి. మీరు 5,000 రూపాయలు కొన్నారు, ఎంఆర్పి 6,250 రూపాయలు వస్తుంది. మొత్తం కలుపుకుంటే 6,250 ప్లస్ రీపర్చేజ్ ఆఫర్ యాడ్ అవుతుంది, లేదా జాయినింగ్ ఆఫర్ యాడ్ అవుతుంది. కాబట్టి మొత్తం 6,750 రూపాయలు అవుతుంది. మళ్ళీ గ్రోత్ బోనస్ అని ఇంకో ఇన్కమ్ యాడ్ అవుతుంది. మొత్తం 7,100. ఫస్ట్ మంత్ కొన్నారు 7,100 వచ్చింది, సెకండ్ మంత్ కొన్నారు 7,100 వచ్చింది, 5,000 పెడితే
థర్డ్ మంత్ మాత్రం 7,150 రూపాయలు వచ్చింది. ఫోర్త్ మంత్ 7,150 రూపాయలు వచ్చింది. ఫోర్త్ మంత్ అయిపోయిన తర్వాత మనకు బెనిఫిట్ వచ్చింది. దట్ మీన్స్ 5,000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వచ్చింది. మొత్తం కలుపుకుంటే ఇప్పటి వరకు ఇవి 5,000 ప్రోడక్ట్ యాడ్ చేసేసాను ఇందులో. సో 32,500 స్టాక్ వచ్చింది. మన పెట్టుబడి 20,000. లాభం ఎంత అంటే 12,500. 61.5% లాభం వచ్చింది. ఇక్కడ నేను 30% వేయలేదు యాక్చువల్గా. సో ఇక్కడ రిటైల్ ప్రాఫిట్ 30% వేయలేదు, 25% వేసా. కాబట్టి 61.5% వచ్చింది. రైట్. సో ఇది కదా బెనిఫిట్ అంటే. 4 నెలలు కొంటే 1 నెల ఫ్రీ, ప్రతి నెల డిస్కౌంట్, ప్రతి నెల ఫ్రీ ప్రోడక్ట్. సో బయట కొనే బదులు ఇక్కడ కొనడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఒక్క ఎగ్జాంపుల్ చెప్పాను. జస్ట్ 5,000కి. ఎంతకన్నా తక్కువలో ప్లాన్ చేసుకోవచ్చు, ఎంతకన్నా ఎక్కువలో ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కన్సిస్టెన్సీ ఆఫర్ బోనస్ కూడా ఉంది. దీన్ని డి అంటాం. రైట్. దీనికి సమయం లేదు కాబట్టి ముందుకు వెళ్తున్నా. సెకండ్ ఇన్కమ్ మనం మాట్లాడుకుందాం. డైరెక్ట్ సేల్స్ బోనస్. కంపెనీ 91%లో నుంచి 7% తీసి డైరెక్ట్గా ఎవరైతే స్పాన్సరింగ్ చేస్తారో వాళ్ళకి షేర్ ఇస్తుంది కంపెనీ. అందుకే 1250 పీవీతో స్టార్ట్ చేయండి అని చెప్పాను కదా. ఎందుకంటే ఇక్కడ మీకు డైరెక్ట్ సేల్స్ బోనస్ ఎలిజిబిలిటీ పాయింట్ కూడా యాడ్ అవుతుంది. అందరూ విన్ విన్. కస్టమర్ గెలవాలి, మనము గెలవాలి. సో అందుకోసం 1,250 పీవీ మినిమం స్టార్ట్ చేయండి. నేనైతే 2,500తో స్టార్ట్ చేపిస్తాను. పీవీ 5,000 రూపాయలు ప్లాన్ చేసుకుంటా. ఎందుకంటే చిన్న కుటుంబానికన్నా 5,000 రూపాయలు స్టాక్ కావాలి ఈరోజు, అందుకోసం. సో ఆ తర్వాత వారి కన్వీనియంట్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ డైరెక్ట్ సేల్స్ బోనస్ 7% అనేది స్టార్టింగ్ నుంచి మీకు షేర్ వస్తుంది. బట్ మీ పర్సనల్ పీవీ 2,500 అయిన తర్వాత షేర్ స్టార్ట్ అవుతుంది మీకు. నెక్స్ట్ డైరెక్ట్ సేల్స్ బోనస్కి చార్ట్ ఉంటుంది. ఈ చార్ట్ ప్రకారం మనకి ఇవ్వడం జరుగుతుంది. సో రైట్ టైం ఇది డెప్త్గా మనం డిస్కస్ చేద్దాము. బట్ ఈరోజు కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే 1,100 కాకుండా 1,250తో స్పాన్సరింగ్స్ చెయ్యండి. మీ టీంలో కూడా అలా చేయించండి. అప్పుడు మీకు ఈ బోనస్ ఇన్కమ్ మీరు చేసిన వస్తుంది, మీ కింద వాళ్ళు చేసిన వస్తుంది, వాళ్ళ కింద వాళ్ళు చేసిన వస్తుంది కొత్త వాళ్ళకి. అదే మీరు సిల్వర్ అనుకోండి 5 డెప్త్ వస్తుంది. పెరల్ అనుకోండి 6 డెప్త్ వస్తుంది. ఎమరాల్డ్ అనుకోండి 7. గోల్డ్ అనుకోండి వాళ్ళకి తెలుసు, నేను చెప్పక్కర్లేదు ఆ పై వాళ్ళకి. రైట్. సో డైరెక్ట్ సేల్స్ బోనస్ చాప్టర్ గురించి అర్థమైపోయింది కాబట్టి కొంత ఇప్పుడు వరకు మనం 11% ఇన్కమ్కి ఎలిజిబిలిటీ కొట్టేసాం. ఎందుకంటే 7%లో షేర్ హోల్డర్ అయ్యాం. గ్రోత్ బోనస్కి కూడా ఎలిజిబిలిటీ వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే 2,500 పీవీ సెల్ఫ్ అయ్యి ఉంటే చాలు. సో 11%కి వచ్చేసాం. ఇప్పటికే షేర్ బిగినర్స్కే షేర్ ఇచ్చే కంపెనీ ఒకటే ఉంది, అదే సనేజ్. రైట్. ఇప్పుడు మనం గ్రోత్ బోనస్ గురించి మాట్లాడుకుందాం. మూడో ఇన్కమ్. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సబ్జెక్ట్లోకి వచ్చాం, దగ్గరికి వచ్చాం. ఈరోజు సబ్జెక్ట్ ఏంటనే ప్రిపర్డ్ కస్టమర్. ఎవరైతే 2,499 పీవీ బిలో ఉంటారో మంత్ ఎండింగ్ వరకు, రేపటికి పాత పీవీ అంతా కలిపి, అలాంటి వాళ్ళు 0 లెవెల్లో ఉంటారు. వీళ్ళని ప్రిపర్డ్ కస్టమర్ అని పిలుస్తాం. ఎవరైతే జస్ట్ 2,500 పీవీ కంప్లీట్ చేస్తారో వాళ్ళని డిస్ట్రిబ్యూటర్ అని పిలుస్తాం. టీమ్ ద్వారా వస్తే డిస్ట్రిబ్యూటర్ అంటాము. ఎస్, సెల్ఫ్ ఎయిడ్ 2,500 పీవీ ఉంటే పేఅవుట్కి కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. లెవెల్ పేఅవుట్ 2 వస్తాయి. కాబట్టి 2,500 పీవీ బార్డర్లో ఉన్న వాళ్ళందరూ కంప్లీట్ చేసుకోవడానికి మీరు మీ టీమ్మేట్స్కి అందరికీ గైడ్ చేయాల్సిన బాధ్యత. నేను నా బాధ్యత ఫుల్ఫిల్ చేస్తున్నా. మీరు మీ బాధ్యత. మీ టీంలో ఎవ్వరూ మిస్ అవ్వకూడదు. లాస్ట్ మంత్ జాయిన్ అయిన వాళ్ళైనా ఈ మంత్ జాయిన్ అయిన వాళ్ళైనా 2,500 పీవీ కంప్లీట్ చేశారా లేదా పక్కాగా చూసుకోండి. రైట్. ఇది అందరి బాధ్యత. మన టీంలో ఎంటైర్ టీంలో ఎవరు మిస్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది. సో ఒక్కరోజే టైం ఉంది, కంప్లీట్ చేయండి. సెల్ఫ్ పీవీ కానీ లేదా గ్రూప్ పీవీ కానీ 2,500 అయిందా లేదో చూడండి. వీలైతే సెల్ఫ్ పీవీ 2,500 అయితే వెరీ సేఫ్ వాళ్ళు. రైట్. లేదు, ఐడియల్ కూడా ఇయర్ ఎండింగ్లో క్లోజ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సెల్ఫ్ పీవీ చేయకుండా చాలా రోజులుగా ఎవరైతే సెల్ఫ్ పీవీ పెట్టలేదో వాళ్ళ ఐడీలు అన్నీ క్లోజ్ అయిపోతాయి. జాయిన్ అయ్యి సెల్ఫ్ కంప్లీట్ చేయని వాళ్ళ ఐడీలు కూడా మిస్ అయిపోతాయి. నెక్స్ట్ ఇయర్కి వాళ్ళకి ఐడి నెంబర్ ఉండదు. యాజ్ పర్ కంపెనీ రూల్స్ ప్రకారం ఇలా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ మాట్లాడుకుందాం. 4% అయింది కదా. డిస్ట్రిబ్యూటర్ 2,500 పీవీ కంప్లీట్ చేసిన వాళ్ళని డిస్ట్రిబ్యూటర్ అంటాము. అప్ టు 7,499 పీవీ వరకు 4% అనే లెవెల్లో ఉంటారు. వీరికి గ్రోత్ బోనస్ 4% వస్తుంది. రైట్. ఇప్పుడు ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 7,500 పీవీకి ఎవరైనా బార్డర్లో ఉన్నారా? మీన్స్ 2,500 పీవీ దాటి 5,000 పీవీ దాటి
లాస్ట్లో కొద్ది బార్డర్లో ఉంటారు, అలాంటి వాళ్ళు కంప్లీట్ చేసేయండి 7,500 పీవీ. తద్వారా మీరు 6%కి రీచ్ అవుతారు, యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు. 6%కి రీచ్ అవుతారు. మీరు కూడా, నేను మీకు చెప్తున్నాను అంటే ఎంటైర్ మీ టీంకి చెప్తున్నాను అర్థం. యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్, మీరే రెస్పాన్సిబుల్. సో కాబట్టి 7,500 పీవీ బార్డర్లో ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చెక్ చేసుకొని, కోర్స్ 7,000 చేసి ఉంటారు, కొంతమంది 6,000 చేసి ఉంటారు, కొంతమంది 6,500 చేసి ఉంటారు, కొంతమంది 7,400 చేసి ఉంటారు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి క్లియర్గా పేపర్లో పెట్టి, కుములేటివ్ పీవీ మొత్తం గ్రూప్ పీవీ అంతా కలిపి 7,500 అయ్యిందా లేదా. నాది అయిపోయింది సార్, నాది 15,000 అయింది, 20,000 అయింది అని చెప్పకండి. మీ టీంలో వాళ్ళ గురించి ఆలోచన చేయండి. టీంలో ప్రతి ఒక్కరూ 7,500 పీవీ చేశారో లేదా చూడండి. బార్డర్లో ఉండేవాళ్ళు మిస్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది. రైట్, క్లియర్ కదా. అప్పుడు 6%కి ఎలిజిబుల్ అవుతాం. నెక్స్ట్ లెవెల్ మనం మాట్లాడుకుందాం. 15,000 పీవీ, 15,000 పీవీ. సీనియర్ డిస్ట్రిబ్యూటర్ కావాలంటే 15,000 పీవీ కుములేటివ్లో ఉండాలి. పాత పీవీ అంతా కలుపుకొని, టీమ్ పీవీ అంతా కలుపుకొని, అప్పుడు మనం 8% రీచ్ అవ్వచ్చు. అందుకోసమే ఎవరైనా 10,000 పీవీ దాటి ఉండి, జస్ట్ 10,000 పీవీ దాటి ఉండి లెవెల్ 6%లో ఉంటే, అలాంటి వాళ్ళకి మీరు లెవెల్ చూడొద్దండి, టోటల్ గ్రూప్ పీవీ ఎంత అని చూడండి. ఎందుకంటే లెవెల్ మారేది 1వ తారీఖుకి, ఇప్పటికిప్పుడు లెవెల్ మారదు. సో కాబట్టి మొత్తం పీవీ 10,000 దాటి ఉండి 15,000 కాకుండా ఉంటే వారికి గైడ్ చేయండి. మీరు టీం ద్వారా రిమైనింగ్ 5,000 పీవీ కంప్లీట్ చేసుకోండి, 1 డే టైం ఉంది అని చెప్పి వాళ్ళని సీనియర్ డిస్ట్రిబ్యూటర్ చేయాల్సిన బాధ్యత కూడా మనదే. సో వాళ్ళకి చెప్పాలి, కరెక్ట్ గైడ్ చేస్తే వాళ్ళు చేసుకుంటారు, మనం చెప్పడం మన ధర్మం. అట్లని చెప్పి మీరు మీరు పీవీ వాళ్ళ దగ్గర పెట్టాలని నేను చెప్పట్లేదు, మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మన ధర్మం. రైట్, క్లియర్ కదా. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం సూపర్ డిస్ట్రిబ్యూటర్. ఎవరైతే 40,000 పీవీ దాటి బార్డర్లో ఉన్నారో, 50,000 పీవీకి లేదా 35,000 అట్లా దాటి బార్డర్లో ఉన్నారో, అలాంటి వాళ్ళకి గైడ్ చేయండి. 50,000 పీవీ కంప్లీట్ చేసుకుంటే సూపర్ డిస్ట్రిబ్యూటర్ అవుతావు, 10%కి వస్తావు. తనకి చెప్పాల్సిన బాధ్యత కూడా మనదే. సో కాబట్టి 50,000 పీవీ చెక్ చేసుకోండి చాలా క్లియర్గా. ఇది మంచి లెవెల్ కాబట్టి, నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్కి దగ్గరగా ఉన్న లెవెల్ కాబట్టి బీ కేర్ఫుల్. ఎట్టి పరిస్థితుల్లోనూ 40,000 30,000 దాటిన వాళ్ళు మిస్ అవ్వద్దండి. 50,000 పీవీ మీ గ్రూప్ పీవీ అయ్యిందా లేదా, టీమ్ పీవీ అయ్యిందా లేదా, మొత్తం అంతా కలిపి కుములేటివ్లో 50,000 ఉంటే చాలు, రేపు రాత్రి లోపల. సో రేపు అంటున్నానని చెప్పి రేపు మళ్ళీ అందరూ ఈవినింగే వచ్చి పడిపోద్ది, ఏమైపోద్ది అంటే వెబ్సైట్ క్రష్ అయిపోద్ది. సో కాబట్టి మార్నింగ్ అవర్స్లోనే కంప్లీట్ చేయండి, ఈ రోజే కంప్లీట్ చేయండి వీలైతే. రైట్, మార్నింగ్ అవర్స్లో మ్యాక్సిమం కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్, క్లియర్ కదా. నెక్స్ట్ మనం సిల్వర్ డైరెక్టర్ గురించి మాట్లాడుతున్నాం. టోటల్ కుములేటివ్ పీవీ 80,001 కంప్లీట్ అయితే సిల్వర్ డైరెక్టర్ అంటారు. 12%కి ఎలిజిబుల్ అవుతాం. సిల్వర్ డైరెక్టర్ అనే టైటిల్ వస్తుంది, ప్లస్ 12%కి ఎలిజిబుల్ అవుతాం. సో కాబట్టి దయచేసి చెప్తున్నా, 60,000 70,000 పాత పీవీ అంతా కలిపి కుములేటివ్లో అయిన వాళ్ళు జస్ట్ 10,000 దగ్గర 20,000 పీవీ దగ్గర మిస్ చేసుకోవద్దండి. మీరు అయితే అస్సలు ఏం చేయక్కర్లేదు ఇక్కడ. మీ టీంలో వాళ్ళ లెవెల్స్ కన్నా కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తే మీ లెవెల్ ఆటోమేటిక్గా వస్తుంది. మీ గురించి థింక్ చేయడం మానేయండి, టీం గురించి థింక్ చేయడం ఆలోచించండి, చాలా ఈజీ అయిపోతుంది. వాళ్ళ లెవెల్స్ వాళ్ళకి గుర్తు చేసి మీరు హెల్ప్ చేసి ఆన్లైన్ ఆర్డర్ కానీ లేదా ఆఫ్లైన్ ఆర్డర్ కానీ పెట్టుకోవడానికి సపోర్ట్ చేశారంటే ఆటోమేటిక్గా 80,000 పీవీ మీది కంప్లీట్ అవుతుంది. టీం ఉన్న వాళ్ళకి చెప్తున్నాం. సో ఆటోమేటిక్గా మీరు సిల్వర్ డైరెక్టర్ అయిపోతారు. సో ఈరోజు మెయిన్ టాపిక్ సిల్వర్ గురించి మాట్లాడాలని వచ్చాను. బేస్ టైటిల్ అనమాట ఇది, స్టార్టింగ్ టైటిల్, ఇన్కమ్ ఇచ్చే టైటిల్, షేర్ ఇచ్చే టైటిల్. కాబట్టి మీరు సిల్వర్ డైరెక్టర్కి దగ్గరగా ఉంటే మీ లెవెల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోవద్దు. 2024లో నేను సిల్వర్ అయ్యాను అని చెప్పుకోవడానికి మీకు బాగుంటుంది, ప్లస్ ఇన్కమ్ తీసుకోవడానికి బాగుంటుంది. ఎస్, మీ లీడర్ సెట్ని మిగతా వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి సపోర్ట్ అవుతుంది. కాబట్టి బార్డర్లో ఉన్న వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దండి, వారు సీనియర్స్ వాళ్ళకి గుర్తు చేసి మరీ చెప్పండి. ఓకే, క్లియర్ కదా. ఎస్, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం మాట్లాడుకోవాలి. గ్రోత్ బోనస్ 12% రావాలి అంటే ఇలా కుములేటివ్లో 80,000 పీవీ చేసుకొని కొట్టచ్చు, లేదా సింగిల్ క్యాలెండర్ మంత్లో, ఒక్క క్యాలెండర్ మంత్లో గ్రూప్ పీవీ మొత్తం 70,000 చేసి ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ అవ్వచ్చు. ఈ ఛాన్స్ మనకి 1 డే ఉంది, రేపటి వరకు. ఇప్పటికీ అప్లికేషన్ జాయిన్ అవ్వని వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టేసుకొని, అప్లికేషన్ కంప్లీట్ చేసుకొని, కంపెనీ దగ్గర అప్రూవల్ తీసుకొని టుమారో కూడా మీరు 70,000 పీవీ గ్రూప్ ద్వారా కంప్లీట్ చేసేసి ఒక్క రోజులో కూడా
ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ కొట్టచ్చు. ఒక్క రోజులో కూడా ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ కొట్టచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు ఉపయోగించుకోండి. అట్లని చెప్పి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆవేశపడి 12% కోసం 1,40,000 1,50,000 పెట్టద్దండి. రైట్, ఓకే, జాగ్రత్తగా చూసుకొని ప్లాన్ చేసుకోండి. బార్డర్లో ఉన్న వాళ్ళు మిస్ చేసుకోవద్దండి, టీంతో ఉన్న వాళ్ళు కూడా మిస్ చేసుకోవద్దండి. రైట్, టీం ద్వారా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేయండి. కోర్స్ 70,000 పీవీ చేయాలంటే వెరీ సింపుల్. 15,000 పీవీ చెయ్యాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళని మీ టీంలో 4-5 మందిని సెలెక్ట్ చేసుకుంటే సరిపోయింది కదా. ఈజీ కదా, అలా ప్లాన్ చేయండి. అవకాశం మీరు ఒకరే కష్టపడడం కన్నా అందరూ కలిసి కష్టపడితే ఈజీ అయిపోతుంది. వాళ్ళ లెవెల్ వాళ్ళకి ఇస్తే మీ లెవెల్ మీకు వస్తుంది. క్లియర్. నెక్స్ట్, గ్రోత్ బోనస్ గ్యాప్ ఎలా ఇస్తారు, దీని గురించి కూడా మాట్లాడుకుందాం. ఎస్, మీరు 12%లో ఉంటారు. మీ టీంలో ఏ అనే వ్యక్తి 4లో ఉన్నాడు అనుకోండి, ఆయనకి 4 ఇచ్చి రిమైనింగ్ 12 - 4 8 మీకు ఇస్తారు. బి వచ్చాడు 12%లో, మీరు 12లో ఉన్నారు, బి వచ్చి 6%లో ఉన్నాడు. ఇక్కడ చూడండి, క్రసర్ పెడతా, 6లో ఉన్నాడు. 12 - 6 మీకు 6 వస్తుంది. సి వచ్చాడు 8%లో ఉన్నాడు, 12 - 8 మీకు 4 వస్తుంది. డి వచ్చాడు 10%లో ఉన్నాడు, 12 - 10 మీకు 2% వస్తుంది. ఒకవేళ ఈ ఉన్నాడు అనుకుందాం, మీరు 12%లో ఉన్నారు, ఈ వచ్చాడు 12%కి వచ్చాడు, 0 కాదు మీ ఇన్కమ్. మీకు నెక్స్ట్ లెవెల్కి ప్రమోషన్ వస్తుంది. దట్ మీన్స్ పెరల్ డైరెక్టర్ అవుతారు. ఒకవేళ అలాంటి వాళ్ళు 2 వస్తే ఎమరాల్డ్ అవుతారు, 3 వస్తే గోల్డ్ అవుతారు, 4 వస్తే ప్లాటినం అవుతారు. యు ఆర్ సో లక్కీ. సో కాబట్టి ఈ బిజినెస్లో ఉన్న మజా మీకు అర్థం అవ్వాలి అంటే మీ టీంలో ఉన్న వాళ్ళని 12%ని చేయండి ఫస్ట్. అప్పుడు మీ టైటిల్ ఆటోమేటిక్గా మారుతుంది. ఓకే, చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకోసమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీ టీంలో నేను ఎంతమందిని అయితే స్పాన్సర్ చేశానో ఆ మనిషి ఎవరైనా నాతో కోర్స్ జాయిన్ అయినప్పుడు ఆ మంత్ ఎండింగ్కి అతన్ని 12% చేయడం నా లక్ష్యం. ఎందుకు? సో నా లెవెల్ మారుతుంది, అతనికి 12% వస్తుంది. నేను ఒకే ఇన్కమ్ కోసం రాలేదు, గ్రోత్ బోనస్ కోసం రాలేదు. నాకు 5 లక్షలు వచ్చినప్పుడు కూడా గ్రోత్ బోనస్ 460 600 లోపలే ఉంటుంది. నేను పర్సనల్ కొన్న దాని మీద 12% వస్తుంది. టీం మీద నేను గ్రోత్ బోనస్ తీసుకోవట్లేదు కాబట్టి నాకు 4 lakhs 5 lakhs వస్తుంది. సో కాబట్టి మీరు కూడా థింక్ చేయండి. మీ టీంలో ఉన్న వాళ్ళందరూ 12%కి ఎంత అర్లీగా వస్తే అన్ని ప్రమోషన్స్ మీకు వస్తాయి. క్లియర్? రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్, ఇప్పటి వరకు మనం 19% రీచ్ అయిపోయాం. ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్ బోనస్ గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు మీరు సిల్వర్ చూడండి, ఇక్కడ కూడా చార్ట్ కనపడుతుంది, కండిషన్ కనపడుతుంది. మీరు సిల్వర్ అవ్వాలంటే 80,000 ఒక్క పీవీ ఉండాలి. అలాంటి వాళ్ళు ఒక్కరు వస్తే మీరు పెరల్, 2 వస్తే ఎమరాల్డ్, 3 వస్తే గోల్డ్, 4 వస్తే ప్లాటినం, 6 వస్తే డైమండ్. ఇలా టైటిల్ ఆటోమేటిక్గా మారిపోతుంది. చెప్పుకున్నాం కదా. ఎస్, ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్ బోనస్కి 3%లో నుంచి షేర్ తీసి పక్కన పెట్టి ఆల్ యాక్టివ్ సిల్వర్ డైరెక్టర్స్కి షేర్ ఇస్తారు. ఈ షేర్ మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే వెరీ సింపుల్ కండిషన్. ఇదివరకు మీరు సిల్వర్ అయ్యి షేర్కి ఎలిజిబుల్ అయ్యి ఉంటే ఫస్ట్ మంత్ అయితే 28,000 పీవీ ఉండాలి. ఈ మంత్ పీవీ, డిసెంబర్ మంత్ పీవీ మాత్రమే 28,000 ఉండాలి మీరు ఫస్ట్ మంత్ సిల్వర్ అవుతూ ఉంటే. లేదా ఆల్రెడీ సిల్వర్ అయిపోయారు, లాస్ట్ మంతే సిల్వర్ అయిపోయారు, అంతకుముందు అయ్యారు, అలాంటి వాళ్ళకి 25,000 పీవీ ఉన్నా సరిపోతుంది. 25,000 పీవీ ఉన్నా సరిపోతుంది. ఆ పైన ఉన్న హ్యాపీ. చాయిస్ ఈజ్ యువర్స్. మీకు ఎలా అవకాశం ఉంటే అలా ప్లాన్ చేసుకోండి. 25,000 పీవీ అనేది గ్రూప్ ద్వారా 25,000 పీవీ ఉండాలి. సెల్ఫ్ అనేది మినిమం 500 ఉన్నా సరిపోతుంది. మీ చాయిస్ ఎంత వీలైతే అంత ప్లాన్ చేసుకోండి. ఓకే, క్లియర్ అనుకుంటా. ఇక్కడ వరకు అర్థమైందని నేను అనుకుంటున్నా. సో ఒక్కసారి టైప్ చేయండి, క్లియరా లేదా. చాట్ బాక్స్ ఖాళీగా ఉంది కదా, ఒక్కసారి క్లియర్ అయిందా లేదా. మెయిన్ ఇక్కడే మిస్ అవుతారు కాబట్టి చాలామంది. సిల్వర్ డైరెక్టర్స్ ఎవరున్నారో, వాళ్ళ సీనియర్స్ ఎవరున్నారో వాళ్ళు టైప్ చేయండి క్లియర్ అని. 25,000 పీవీ గ్రూప్ ద్వారా ఉండాలి. సెల్ఫ్ 500 మినిమం ఉండాలి. మీ కింద సిల్వర్ డైరెక్టర్ లేకున్నా ఉండాలి. ఎస్, అప్పుడు ఇది కుదురుతుంది. ఒకవేళ సిల్వర్ ఉన్నా ఇన్యాక్టివ్గా ఉన్నా కుదురుతుంది. క్లియర్ కదా. ఎస్, చూద్దాము సార్ చాట్ బాక్స్. ఎస్, మెజార్టీ లీడర్స్ క్లియర్ అన్నారు కాబట్టి ముందుకు వెళ్ళిపోదాం. అర్థమైనట్లే. ఇంకా అర్థం కాకపోతే మీ ఇమ్మీడియట్ సీనియర్ని, అపై సీనియర్ని, యాక్టివ్ సీనియర్ని దగ్గర కూర్చోబెట్టుకొని అడగండి. పేపర్లో వేసి లెక్కలేసి చూపించండి. మీ యొక్క పీవీ స్క్రీన్ షాట్ మీ ఇమ్మీడియట్ అప్లైన్కి, నెక్స్ట్ అప్లైన్కి పంపించండి. ఎస్, అప్పుడు అతను క్లారిటీ ఇస్తాడు. ఈ రోజు నైట్కి ఇవన్నీ కంప్లీట్ చేసుకొని నాది ఎంత బ్యాలెన్స్ ఉందని అడగాల్సిన బాధ్యత కూడా మీదే.
అడగాల్సిన బాధ్యత కూడా మీదే. మీ టీం ఏ పొజిషన్లో ఉంది, మీ లెవెల్ ఏ లెవెల్లో ఉన్నారు, మీ ఇమ్మీడియట్ అప్లైన్, నెక్స్ట్ అప్లైన్, ఎవరైతే యాక్టివ్ అప్లైన్ ఉంటాడో మీకు రెగ్యులర్ టచ్లో ఆ అప్లైన్ దగ్గర మీరు క్లారిఫికేషన్ తీసుకోవాలి. ఎస్, క్లియరా? ఓకే, అతను కూడా క్లియర్, ఎవ్రీథింగ్ బాగుంది, నువ్వు ఈ లెవెల్ అచీవ్ చేసావని చెప్పాడంటే ఓకే, ఫైన్, క్లియర్, రైట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వెళ్దాం. ఇప్పటి వరకు మనం 22%కి వచ్చేసాం. నెక్స్ట్ ఇన్కమ్ ఏంటి? ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్. మజా ఇచ్చే ఇన్కమ్ ఇదే. అందులోకి వెళ్ళే ముందు యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్గా నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది కొంతమంది అడుగుతుంటారు. అందుకోసం ఆ ట్రీ లెవెల్ను బేస్ చేసుకొని ఇన్కమ్ ఉంటుంది. మీ డైరెక్ట్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, వెల్త్ ఎంత ఉంది, ప్లస్ ఎల్పివి ఎంత ఉంది, దీన్ని బేస్ చేసి ఉంటారు జనరల్గా. నేనేం చెప్తున్నానంటే మినిమం 70,000 పీవీతో మీరు సిల్వర్ డైరెక్టర్ లెవెల్ని మెయింటైన్ చేస్తే 80,000 చేయొచ్చు, 70,000 చేయొచ్చు, 25,000 చేయొచ్చు, 28,000 చేయొచ్చు, ఆ పైన చేయొచ్చు. 70,000 పీవీతో కన్నా మీరు సిల్వర్ డైరెక్టర్ మెయింటైన్ చేస్తే అప్రాక్సిమేట్లీ 10,000 రూపీస్ ఇన్కమ్ మీరు తీసుకోవచ్చు. డిపెండ్ ఆన్ యువర్ సెల్ పీవీ మీద 1000 అటు ఇటు ఉంటుంది. 10,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు సిల్వర్ డైరెక్టర్గా హ్యాపీగా. ఆ ఛాన్స్ ఇక్కడ ఉంది కాబట్టి మిస్ చేసుకోవద్దండి. కంపల్సరీ సిల్వర్ డైరెక్టర్ లెవెల్ని మెయింటైన్ చేయండి. 3%లో షేర్ హోల్డర్ అవ్వండి. క్లియర్? నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇన్కమ్ ఏంటి? ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. చాలా ఈజీ ఇన్కమ్, చాలా మంచి ఇన్కమ్, చాలా రాయల్గా తీసుకునే ఇన్కమ్. బట్ చిన్న చిన్న కండిషన్స్ చూసుకోవాలి. మీ డైరెక్ట్ లైన్స్ ఎవరైనా 10,000 పైన ఇన్కమ్ తీసుకుంటే, చూపించాను కదా ఇంతకుముందు. సో కోర్స్ సిల్వర్ డైరెక్టర్ ఉన్నాడు, ఆయన 10,000 లేకుండా 9,999 రూపాయలు తీసుకున్నాడు అనుకోండి, మీరు మిస్ అయిపోతారు ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్. అందుకని ఆయన 10,000 తీసుకునేటట్లు మీరు సలహా ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి. తద్వారా మీకు ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. ఒకవేళ మీ డైరెక్ట్ లైన్ కాకుండా అతను ఇన్యాక్టివ్, అతని కింద ఉన్న వ్యక్తి ఇన్యాక్టివ్, నెక్స్ట్ లెవెల్లో ఎవరైనా ఇన్కమ్ తీసుకుంటూ ఉంటే 25,000 ఇన్కమ్ అతను తీసుకుంటే మీకు ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ వస్తుంది 10% కంపెనీ నుంచి. సో కాబట్టి 10,000కి బార్డర్లో ఉన్న వాళ్ళందరికీ మీరు హెల్ప్ చేసి వాళ్ళ ఇన్కమ్ 10,000 వచ్చేటట్లు చూసుకోండి, వాళ్ళకి గైడ్ చేయండి, సలహా ఇవ్వండి. ఎస్, సిల్వర్ కానీ, పెరల్ కానీ, ఎమరాల్డ్ కానీ, ఏ టైటిల్ అన్నా కానీ నో ప్రాబ్లం. బట్ వాళ్ళ ఇన్కమ్ 10,000 వస్తే మీకు ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ 10% వస్తుంది. బట్ షేర్ కూడా 10%లో నుంచి మీకు ఎలిజిబిలిటీ దొరుకుతుంది. క్లియర్ కదా? ఇక్కడ కూడా టైప్ చేయండి క్లియర్ అని. ఇప్పటికి మనం 32కి వచ్చేసాం. 32కి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి బిజినెస్ బిల్డింగ్ బోనస్ 19% షేర్. ఇక్కడ వరకు నేను ఏమైతే చెప్పానో, ఇప్పుడు వరకు చెప్పింది సింగిల్ లైన్, ఒక్క లైన్ యాక్టివ్గా ఉంటే కూడా ఇవన్నీ మీరు కొట్టేయచ్చు. రైట్? సిల్వర్ డైరెక్టర్ బోనస్ వరకు సింగిల్గానే తీసుకోవచ్చు. ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ రావాలంటేనే మీకు ఒక టీం ఉండాలి. ఎస్, 4 ఇన్కమ్స్ సింగిల్గా తీసుకోవచ్చు, 5 ఇన్కమ్కి మాత్రం టీం ఉండాలి. ఇప్పుడు 6 ఇన్కమ్ మాట్లాడుకోబోతున్నాం. బిజినెస్ బిల్డింగ్ బోనస్ 19%లో షేర్. ఈ ఇన్కమ్ రావాలంటే మీరు ఖచ్చితంగా పెరల్ డైరెక్టర్ అయ్యి ఉండాలి. ఎస్, పెరల్ డైరెక్టర్ అయ్యి ఉండాలి. మీ మెయిన్ లైన్లో 28,000 పీవీ జరిగి ఉండాలి. మెయిన్ లైన్లో 28,000 పీవీ జరిగి ఉండాలి. మీరు మీ టీంలో ఒక సిల్వర్ డైరెక్టర్ ఉన్నాడా, లేదా 12% ఉన్నాడా, ఆయన గ్రూప్ పీవీ 28,000 అయ్యి ఉండి రిమైనింగ్ ఆల్ టీమ్స్ నుంచి ఇంక్లూడింగ్ మీ సెల్ఫ్తో కలిపి బాగా గమనించండి, క్రసర్ నుంచి చూపిస్తున్న చూడండి, మీ మెయిన్ లైన్లో సిల్వర్ డైరెక్టర్ అయ్యాడు, 28,000 ప్లస్ పీవీ మెయింటైన్ అయింది. టోటల్ 80 ఉండాలి. సో ఈ మంత్ మాత్రం 28 ప్లస్ ఉండాలి. రిమైనింగ్ ఆల్ టీమ్స్ యు ఏ బిసిడి, యుబిసిడి మీరందరూ కలిపి సైడ్ లైన్స్కి అందరికీ మీరు హెల్ప్ చేస్తూ 25,000 పీవీ మీరు మెయింటైన్ చేయగలిగితే పెరల్ డైరెక్టర్గా బిజినెస్ బిల్డింగ్ బోనస్ 19%లో షేర్ హోల్డర్ అవుతారు. క్లియర్ కదా? ఎస్, క్లియరా లేదా? క్లియర్. నెక్స్ట్ దీంట్లోనే ఇంకొంచెం క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్. భారతదేశ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలో ఎలాంటి స్లైడ్ మీరు చూసిండ్రు సనజ్జి తప్ప. అందుకోసం నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ఏ సిల్వర్ డైరెక్టర్ 28,000 పీవీ మెయింటైన్ అయింది, బి సిల్వర్ డైరెక్టర్ 25,000 పీవీ మెయింటైన్ అయింది, సి దగ్గర 0, డి దగ్గర 0, మీ సెల్ఫ్ మాత్రం 1000 పీవీ ఉంది, జస్ట్ 1000 పీవీ ఉంది.
జనరల్గా మీరు ఏ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో ఉన్న ఇన్కమ్ మిస్ అయిపోతారు. బట్ సనేజ్లో ఉన్నారు కాబట్టి మెయిన్ ఏ సిల్వర్ డైరెక్టర్ అయ్యాడు కాబట్టి అది మెయిన్ వాల్యూమ్కి తీసుకుంటుంది కంపెనీ. బి బిజినెస్ అంతా సైడ్ వాల్యూమ్కి తీసుకుంటుంది. అట్లని చెప్పి బి కూడా సిల్వర్, ఆయనకి సిల్వర్ డైరెక్టర్ బోనస్ వస్తుంది, ఏకి సిల్వర్ డైరెక్టర్ బోనస్ వస్తుంది. ఇద్దరికి ఇప్పించినందుకు మీకు బిజినెస్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. ఈ 25 దగ్గర 25 కాకుండా 26, 27, 999 వరకు కౌంట్ అవుతుంది మీకు సైడ్ వాల్యూమ్కి. ఒకవేళ 28 అయితే అది మెయిన్ వాల్యూమ్కి కౌంట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనించుకోండి, టెక్నికల్ పాయింట్స్ కాబట్టి. కంప్యూటర్కి ఎస్ మీకు తెలుసు, రోబో సినిమా చూసింటారు కాబట్టి దానికి మనసు ఉండదు. సో సిస్టమ్ని ఫాలో అవుతుంది 100%. కాబట్టి మీరు ఆల్రెడీ పెరల్ డైరెక్టర్ అయ్యి ఉంటే, లేదా మీరు ఎమరాల్డ్ డైరెక్టర్ అయ్యి ఉన్నా, ఎమరాల్డ్ అయ్యి ఉన్నా, గోల్డ్ అయి ఉన్నా, దేనికైనా ఈ టైటిల్లో ఇక్కడ సైడ్ వాల్యూమ్ అనేది 25, 28 బిలో ఇదంతా కూడా సైడ్ వాల్యూమ్కే కౌంట్ అవుతుంది. 28 బిలో అంతా కూడా సైడ్ వాల్యూమ్కే కౌంట్ అవుతాయి. బట్ 25 చేస్తే అతను కూడా ఎలిజిబిలిటీ సాధిస్తాడు. సో మీరు ఇది పాయింట్ గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్గా ప్లాన్ చేసుకున్నారంటే బిజినెస్ బిల్డింగ్ బోనస్ 19%లో షేర్ హోల్డర్ అయిపోతారు ఈజీగా. క్లియరా? ఎస్, ఇక్కడ కూడా మీరు క్లియర్ అని చెప్తే ముందుకెళ్దాం. ఇది ఇంపార్టెంట్ స్లైడ్ అనమాట. సో అవగాహన ఉన్న వాళ్ళు క్లియర్ అని చెప్పండి, తెలియని వాళ్ళు సైలెంట్గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మంత్ మీరు క్లియర్ అందరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, నెక్స్ట్ మనం వెళ్దాం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇన్కమ్. ఇక్కడ బిజినెస్ బిల్డింగ్ బోనస్ తీసుకోవడానికి మనకు ఒక చార్ట్ ఉంటుందండి. ఈ చార్ట్ కూడా గమనించుకోండి. మీరు పేరల్ అయితే మీ సైడ్ గ్రూప్స్ నుంచి 25,000 పీవీ ఉండాలి. మీరు ఎమరాల్డ్ మెయింటైన్ చేస్తూ ఉంటే 20,000 పీవీ ఉండాలి. మీరు గోల్డ్ మెయింటైన్ చేస్తూ ఉంటే సైడ్ గ్రూప్స్ నుంచి 16 ఉండాలి. ప్లాటినం మెయింటైన్ చేస్తుంటే 10 ఉండాలి. డైమండ్ మెయింటైన్ చేస్తుంటే అవసరం లేదు. క్లియర్? ఇది తెలుసు మీకు, ఆ లెవెల్లో వచ్చిన వాళ్ళకి అర్థమైపోయింటుంది, ప్రాబ్లం లేదు. రైట్, నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. సో ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నాం? 51% షేర్కి వచ్చేసాం. 51%, గ్రేట్. సో 51% విత్ వన్ స్ట్రాంగ్ లెగ్, ఒక్క స్ట్రాంగ్ లెగ్తోనే 51కి వచ్చేసాం. ఇంకో 27 కూడా మనకు వచ్చేస్తుంది. ఇంకో స్ట్రాంగ్ లెగ్ ఉంటే చాలు. ఆ లెగ్గే స్ట్రాంగ్, ఇంకొంచెం బెటర్ స్ట్రాంగ్ అయితే చాలు. ఇక్కడ చూడండి, ఆ సిల్వర్ లైన్ ఏదైతే ఉందో, మెయిన్ లైన్ సిల్వర్ అనుకున్నాం కదా, అక్కడ 70,000 పీవీ వచ్చి రిమైనింగ్ ఆల్ గ్రూప్స్ నుంచి 35,000 పీవీ వస్తే చాలు, మీరు ఎల్డీబీకి ఎలిజిబుల్ అవుతారు. లీడర్షిప్ డెవలప్మెంట్ బోనస్కి. లీడర్షిప్ని డెవలప్ చేశారు కదా, ఇక్కడ సిల్వర్ ఉండొచ్చు అండ్ అబవ్ ఉండొచ్చు. ఇక్కడ సిల్వర్ ఉండొచ్చు అండ్ అబవ్ ఉండొచ్చు, ఎంత టీం అయినా ఉండొచ్చు. 70,000 పీవీ ఒక లైన్లో వచ్చి రిమైనింగ్ ఆల్ లైన్స్ అన్నీ కలిపి ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్తో కలిపి 35,000 పీవీ మీరు మెయింటైన్ చేస్తే యాజ్ ఏ పెరల్ డైరెక్టర్గానే ఎల్డీబీకి ఎలిజిబుల్ అయిపోవచ్చు. 27% షేర్ హోల్డర్ అయిపోవచ్చు యాజ్ ఏ పెరల్గానే. ఒకవేళ మీరు ఎమరాల్డ్ గోల్డ్ అయ్యి ఉండి పెరల్ మెయింటైన్ చేస్తూ ఉంటే కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. ఇక్కడ కూడా కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ స్లైడ్లో చూడండి. ఇప్పుడు చూడండి, ఇది చాలా మజా ఇచ్చే స్లైడ్ అనమాట. మెయిన్ లైన్లో సిల్వర్ డైరెక్టర్ వచ్చాడు 70,000 పీవీ. ఏ సిల్వర్ అయ్యాడు 70,000 పీవీతో. బి కూడా సిల్వర్ అయ్యాడు 25,000 పీవీతో. సి కూడా సిల్వర్ అయ్యాడు 25,000 పీవీతో. చూడండి, ముగ్గురు చివర్స్ వచ్చేసారు. మీరు సెల్ఫ్ 1000 పీవీ పెట్టుకున్నారు. జనరల్గా ఏ జనరేషన్ ప్లాన్లో అయినా మీరు జీరో, ఓన్లీ సెల్ఫ్కే ఇన్కమ్ వస్తుంది, మిగతా ఏ ఇన్కమ్ రాదు. బట్ సనేజ్లో మెయిన్ లైన్లో 70,000 పీవీని మెయిన్ లైన్కి తీసుకుంటాడు. బి సైడ్ వాల్యూకి కౌంట్ అవుతుంది, సి కూడా సైడ్ వాల్యూకి కౌంట్ అవుతుంది. 50,000 ఉంది మీకు సైడ్ వాల్యూ ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ప్రకారం. 35,000 ఉంటే చాలు, బట్ 50,000 ఉంది. సో మంచి ఇన్కమ్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు వెరీ హ్యాపీగా. ఈ స్ట్రక్చర్ ఉంటే మీ ఇన్కమ్ ఎంత వస్తుందో కూడా చూపిస్తాను. రైట్, క్లియర్ కదా? ఎస్. సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. గెలిపిస్తే మనం గెలుస్తామనే విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది. ఓన్లీ సన్నజ్ ప్లాన్ని ఇన్డెప్త్గా అర్థం చేసుకుంటే లీడర్స్ అందరూ దూకుతున్నారు ఇప్పటికే. సో మీరు లీడర్ కాబట్టి ఇంకా వింటున్నారు ఓపిక్గా. జనరల్గా ఈ ప్రపంచంలో అన్నిటికన్నా సులభమైన సబ్జెక్ట్ ఏదంటే మ్యాథ్స్. నిజమండి, 100కు 100 ఇచ్చేది మ్యాథ్స్. అర్థం చేసుకోలేకపోతే కష్టమైన సబ్జెక్టు కూడా మ్యాథ్సే. అందుకని మళ్ళీ మళ్ళీ విని నేర్చుకోండి, లేదా మీ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకోండి. ఒకవేళ మీకు తెలియకపోతే తప్పేం కాదు, నేనైతే మా అబ్బాయి దగ్గర నేర్చుకుంటాను చాలా విషయాలు నాకు తెలియనివన్నీ. సో మీకు మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, ఎడ్యుకేటర్స్ ఉంటారు, వాళ్ళని కూర్చోబెట్టుకుని వాళ్ళకన్నా నేను చెప్పే ప్లాన్ అబ్జర్వ్ చేయించారంటే వాళ్ళకి మైండ్లో వేరే ఏం ఉండదు.
సో పర్టికులర్గా మీకు క్యాలిక్యులేషన్ క్లారిటీ ఇచ్చి ఇన్కమ్ ఎంత వస్తుందో కూడా చెప్పగలుగుతారు వాళ్ళు. సో కాబట్టి దయచేసి కోర్స్ నేను హౌస్ వైఫ్ని, నాకు తెలియదు, నేను చదువుకోలేదు, ఇవన్నీ ఏం టెన్షన్స్ ఏం లేదండి. చాలా ఈజీ. మీ పిల్లల దగ్గర మొబైల్ ఇవ్వండి, పేపర్ పెన్ తీసుకోండి, క్యాలిక్యులేషన్ చేయండి, స్క్రీన్ షాట్ కొట్టండి, మీ సీనియర్ని అడగండి, చెప్తాడు. క్లియర్? సో ఇంత మజా ఇచ్చే ప్లాన్ని మేము కమిట్ అయ్యాం, మీరు కూడా కమిట్ అయితే, ఇంకొంచెం సీరియస్గా కమిట్ అయితే మీ ఇన్కమ్ ఈజీగా 1 lakh కొట్టేయచ్చు. సో ఎలా ఏంటి అనేది మనం లేటర్ విల్ డిస్కస్. బట్ ఎల్డిపి గురించి మీకు క్లారిటీ దొరికింది అనుకుంటున్నా. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. లీడర్షిప్ డెవలప్మెంట్ బోనస్ తీసుకోవాలంటే సైడ్ వాల్యూమ్స్ గురించి ఒక్కసారి మళ్ళీ రివ్యూ చేసుకుందాము. మీరు పెరల్గా అయితే సైడ్ వాల్యూమ్ 35 ఉండాలి, ఎమరాల్డ్ అయితే 30 ఉండాలి, గోల్డ్ అయితే 25, ప్లాటినం అయితే 20. క్లియర్? అది కూడా చెక్ చేసుకోండి, బార్డర్లో ఎక్కడ మిస్ అవ్వద్దు. అందుకోసమే ఈరోజు లెవెల్ మిస్సింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఇప్పటి వరకు మాట్లాడితే 78% షేర్కి వచ్చేసాం విత్ 1 స్ట్రాంగ్ లైన్. ఒక్క స్ట్రాంగ్ లైన్తో 78%కి వచ్చేసాము. ఎందుకు ఇంత గర్వంగా చెప్తున్నానంటే ఇండియాలో ఇప్పటి వరకు హయ్యెస్ట్ రెవెన్యూ షేర్ చేస్తున్న కంపెనీలు మేబీ మినిమం 6, 7, 8 లైన్స్తో 65% ఇస్తాయి. 65% కొట్టాలంటే మీకు చాలా లైన్లు ఉండాలి. బట్ ఇక్కడ ఒక్క స్ట్రాంగ్ లైన్ ఉండి రిమైనింగ్ అట్లా మినిమం లైన్స్ ఉంటే మీరు 78% కొట్టచ్చు. 7 ఇన్కమ్స్కి వచ్చేసాం, 78%కి వచ్చేసాం. ఇంకంతా బోనస్సే. ఇంకా అసలు ప్లాన్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరితో అయినా బీట్ చేయొచ్చు కాబట్టి. క్లియర్? ఇప్పుడు మనం ట్రావెల్ బోనస్ గురించి కూడా మిస్ అవ్వకుండా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు పెరల్ డైరెక్టర్గా మెయింటైన్ ఎల్ఓబి, ఒక్క ఎల్ఓబి ఇంతకుముందు స్ట్రక్చర్ చూపించాను కదా, అట్లా మీరు కొడితే 15 to 20,000 కొట్టచ్చు. స్ట్రక్చర్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. 70, 25, 25. అర్థమైంది కదా? సైడ్ వాల్యూమ్ 50,000 ఉంది, మెయిన్ వాల్యూమ్ 70,000 ఉంది. మెయిన్ వాల్యూమ్ 70,000 ఉంది, సైడ్ వాల్యూమ్ అంతా కలిపి 51,000 ఉంది రఫ్గా. సో అలాంటప్పుడు మీరు 20,000 వరకు కూడా ఇన్కమ్ కొట్టడానికి అవకాశం ఉంది. మినిమం ఎల్ఓబి మెయింటైన్ చేస్తే కూడా 15 వరకు రావడానికి ఛాన్సెస్ మీకు ఉన్నాయి. డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్ పీవీని బేస్ చేసుకొని. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లికేబుల్ అంటే మీ సెల్ఫ్ పీవీ ఎంత ఉన్న దాన్ని బట్టి కొంచెం 1,000 రూపాయలు అటు ఇటు పెరగడం తగ్గడం ఆధారపడి ఉంటుంది. స్ట్రక్చర్ గ్యాప్లు ఎంత ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని. క్లియర్ కదా? ఎస్. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం ట్రావెల్ బోనస్. వెరీ సింపుల్. మీ టీంలో పెరల్ డైరెక్టర్ 1, పెరల్ డైరెక్టర్ 2. ఏ అనే వ్యక్తి పెరల్ అయ్యాడు, బి అనే వ్యక్తి పెరల్ అయ్యాడు. ఇద్దరు కంపల్సరీ పెరల్ డైరెక్టర్స్ ఉండాలి. అండ్ సైడ్ వాల్యూమ్ 20,000 ఉండాలి. మీరు ఎమరాల్డ్ అయి ఉండాలి. వెరీ సింపుల్. ట్రావెల్ బోనస్ 3%లో మీకు షేర్ రావాలి అంటే కండిషన్ ఏంటంటే పెరల్ 1, పెరల్ 2. ఏ పెరల్ డైరెక్టర్ అయ్యాడు, బి పెరల్ డైరెక్టర్ అయ్యాడు. ఒకవేళ సి ఉండి 25,000 పీవీ చేశాడు అనుకోండి ఇంతకుముందులాగే, అది కూడా మీకు సైడ్ వాల్యూమ్ కౌంట్ అయిపోతుంది. కాబట్టి సో చాలా ఈజీగా లెవెల్ కొట్టచ్చు, ట్రావెల్ బోనస్ తీసుకోవచ్చు. జస్ట్ 2 లైన్స్తో ట్రావెల్ బోనస్ ఇస్తుంది కంపెనీ. క్లియర్ కదా? ఎస్. ఇక్కడ మీరు గమనిస్తే 81% షేర్కి వచ్చేసాం మనం ఇప్పుడు. 81కి వచ్చేసాం. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. ఎస్, కార్ బోనస్కి వెళ్ళే ముందు ఎమరాల్డ్ డైరెక్టర్ లైన్ని మీరు మెయింటైన్ చేసి 2 లైన్లో ఎల్ఓబి కన్నా కొట్టగలిగితే, కోర్స్ ఇక్కడ మళ్ళీ చూపిస్తాను చూడండి, వెనక్కి వచ్చేస్తా. రైట్, ఇక్కడ 53 ఉంది కదా, 53 దగ్గర 70 అయింది, ఇక్కడ 70 అయింది, 2 70లు వచ్చాయి. అప్పుడు మీకు 2 లైన్లలో నుంచి ఎల్ఓబి వస్తుంది కాబట్టి ఇక్కడ 25 సైడ్ వాల్యూమ్ మెయింటైన్ చేసుకోగలిగితే, ఎందుకంటే ఎల్ఓబి వచ్చేవారు కాబట్టి, సో మీకు ఏమవుతుంది అప్పుడు 3%లో షేర్తో పాటు మీ చెక్ 25,000 రూపాయలు హ్యాపీగా తీసుకోవచ్చు. 25,000 ఇద్దరిని గెలిపించండి, మీరు గెలుస్తారు ఈజీగా. రైట్? సో 25,000 2 ఎల్ఓబిస్తో మెయింటైన్ చేస్తే 25,000 చెక్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది కూడా డిపెండ్ ఆన్ మీ సైడ్ వాల్యూ, మెయిన్ వాల్యూమ్ అండ్ సెల్ఫ్ పీవీ అండ్ గ్యాప్స్ని బేస్ చేసుకుని ఆధారపడి ఉంటుంది అంతే. రైట్? సో నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం కార్ బోనస్. ఇది కూడా మజా ఇచ్చే ఇన్కమే. జస్ట్ 3 లైన్స్లో ఎల్ఓబి అచీవర్ 1, ఎల్ఓబి అచీవర్ 2, ఎల్ఓబి అచీవర్ 3. మీ ఏ అనే వ్యక్తి ఎల్ఓబి తీసుకున్నాడు, బి ఎల్ఓబి తీసుకున్నాడు, సి ఎల్ఓబి తీసుకున్నాడు, ముగ్గురు ఎల్ఓబి తీసుకున్నారు. మీకు సైడ్ వాల్యూ 35 ఉంది. ఎస్, నౌ యు ఆర్ ద యాజ్ ఏ కార్ బోనస్ అచీవర్గా మినిమం చెక్ ఎంత? 50,000 రూపీస్. 50,000 రూపీస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. పేరుకి కార్ బోనస్ అచీవర్ అనడం కాదు, ఇన్కమ్ కూడా కారుకి తగ్గట్టు, కార్ బోనస్ అచీవర్కి తగ్గట్టు ఇన్కమ్ ఇచ్చే కంపెనీ సనేజ్ ఉంది. సో కాబట్టి ఇప్పుడు మనము 85కి వచ్చాం. అట్ సేమ్ టైం యాజ్ ఏ గోల్డ్ డైరెక్టర్గా జస్ట్ మెయింటైన్ చేస్తే చాలు, కార్ బోనస్ అనేది లెవెల్ని మెయింటైన్ చేస్తే చాలు, కార్ బోనస్ అచీవ్ చేస్తే చాలు,
50,000 ఇన్కమ్ మినిమం ఫస్ట్ మంత్ నుంచి తీసుకోవచ్చు. మినిమం ఫస్ట్ మంత్ నుంచి తీసుకోవచ్చు. సో ఈ బిజినెస్ బిల్డ్ చేయండి, 50,000 రూపాయల ఇన్కమ్ అచీవ్ చేయండి. దగ్గరగా ఉన్న వాళ్ళు మిస్ చేసుకోకుండా ఒక్కసారి క్లారిటీ ఇస్తున్నా అందుకోసం. క్లియర్ కదా? నెక్స్ట్ ఫైనల్ ఇన్కమ్కి వెళ్ళిపోదాం. ఎట్లాగో మీకు తెలుసు, బట్ ఒకసారి చెప్పాలి. ఇక్కడ కన్నా సెల్ఫ్ పీవీ కన్నా కొద్దిగా పెంచగలిగితే, సెల్ఫ్ పీవీ కన్నా మీరు పెంచుకోగలిగితే 15,000 సెల్ఫ్ పీవీ ఉంటే స్ట్రక్చర్ చూపిస్తాను చూడండి. యాజ్ ఎ గోల్డ్ డైరెక్టర్గా మీ సెల్ఫ్ పీవీ 10,000 ఉంది, 15,000 పైన ఉంది అనుకుందాం ఉదాహరణకి, ఎగ్జాంపుల్కి. ఎస్, 10,000 పైన ఉంది లేదా 15,000. ఏ ఎల్ఓబి అచీవర్ 105 ఉంది, బి ఎల్ఓబి అచీవర్ 105 ఉంది, సి ఎల్ఓబి అచీవర్ 105 ఉంది. ఇలాంటి సందర్భంలో మీ ఇన్కమ్ 60 నుంచి 64,000 వచ్చే ఛాన్స్ ఉంది. రేపు ఒక్కరోజే కొంతమంది రెడీగా ఉన్నారు, సిద్ధంగా 60,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటూ టీంలో వాళ్ళకి ఎల్ఓబి ఇప్పిస్తూ ముగ్గురిని గెలిపిస్తూ సింగిల్ డే 60,000 తీసుకొని ఎక్స్ట్రా బెనిఫిట్స్ పొందే వాళ్ళు ఉన్నారు. సో లెటర్ సి, టుమారో తర్వాత డే ఆఫ్టర్ టుమారో న్యూ ఇయర్కి వాళ్ళు గిఫ్ట్గా న్యూస్ మనకు చెప్తారు. మనం కూడా సోషల్ మీడియాలో చూసి అభినందిద్దాం. ఆల్ ద బెస్ట్. అలా ప్లాన్ చేస్తున్న వాళ్ళకి సీరియస్గా సిన్సియర్గా లెవెల్ మిస్ అవ్వకుండా చూసుకోండి. బిఫోర్గా చేసుకోండి, మంత్ ఎండింగ్ కాబట్టి చాలా క్రౌడ్ ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం లోపల కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. రైట్. మీ సీనియర్స్ అడ్వైస్ తీసుకోండి, సలహాలు తీసుకోండి, గమనించండి, టచ్లో ఉండండి టీంకి. సో అన్నీ తెలుసుని అహంకారం వద్దు. ఎందుకోసం అంటే ఎంత తెలుసున్నా నెక్స్ట్ ఒకరి లేదా సెకండ్ ఒపీనియన్, ఒక అప్లైన్ నెక్స్ట్ అప్లైన్ దగ్గర మినిమం 2 ఒపీనియన్స్ తీసుకుంటే సేఫ్ మీరు. సో బార్డర్లో ఎవరు మిస్ అవ్వకూడదన్న ఉద్దేశంతో చెప్తున్నా. ఆల్ ద బెస్ట్, కీప్ రాకింగ్. నెక్స్ట్ ఇన్కమ్ మనం మాట్లాడేసుకుందాం. లాస్ట్ ఇన్కమ్, ఇది ఇంకొంచెం కిక్ ఇచ్చే ఇన్కమ్, హౌస్ బోనస్. సేమ్ లైన్ ఆఫ్ 3 లైన్స్ మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు 4 లైన్స్లో 125, 125, 125, 125, ABCD. ఎస్, అఫ్ కోర్స్ ఇక్కడ సి ఉంది, డి. 4 లైన్లో 125 మెయింటైన్ చేసిన వాళ్ళని ఎస్ ప్లాటినం డైరెక్టర్ అంటాము. సైడ్ వాల్యూమ్ 20 ఉండాలి. యాజ్ ఏ ప్లాటినం డైరెక్టర్గా మినిమం జస్ట్ టైటిల్ హౌస్ బోనస్ అచీవ్ చేస్తే చాలు, ఫస్ట్ మంత్ నుంచి 1 lakh ప్లస్ ఇన్కమ్ కొట్టచ్చు. 1 lakh ప్లస్ ఇన్కమ్. ఇది కదా మజా ఇచ్చే ప్లాన్ అంటే. టైటిల్ చెప్పి హౌస్ బోనస్ అచీవర్ అంటేనే దానికి ఒక వాల్యూ, బ్రాండ్ క్రియేట్ చేసేటువంటి కంపెనీ అని సనేజ్ అని చెప్పాలి. సో 1 lakh ఇన్కమ్ మీరు హ్యాపీగా కొట్టచ్చు. కాబట్టి ప్లాన్ చేయండి సీరియస్గా, సిన్సియర్గా. ఇప్పటికి 89కి వచ్చేసాం. 89% అచీవ్ చేసిన వాళ్ళు 1 lakh ఇన్కమ్ ఈజీ కొడతారు. సో నెక్స్ట్ ఇన్కమ్ మనం మాట్లాడుకుందాం. లాస్ట్ అండ్ ఫైనల్, రాయల్టీ బోనస్. ఈ ఇన్కమ్ మీరు రావాలంటే సింపుల్ మిలియనియర్ క్లబ్ అనే ఆ క్లబ్ను అచీవ్ చేస్తే చాలు. రాయల్టీ బోనస్లో మనకు 2% షేర్ హోల్డర్ అయిపోతాం. ఎస్, అచీవ్ చేసి ఆ తర్వాత మీరు హౌస్ బోనస్ తీసుకుంటూ ఉంటే చాలు, సింపుల్. లాస్ట్ అండ్ ఫైనల్ మళ్ళీ చెప్తున్నా, సెల్ఫ్ పీవీ ఒక్కసారి బాగా చెక్ చేసుకోండి. సెల్ఫ్ పీవీ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఈ మంత్ మాత్రం సీరియస్గా చూసుకోండి. మీ పీవీ 500, సిల్వర్ బిలో వాళ్ళకి 500, సిల్వర్కి 500, పెరల్కి 500 సెల్ఫ్ పీవీ, ఎమరాల్డ్ అయితే 1000, గోల్డ్కి 1000, ప్లాటినంకి 1500, డైమండ్కి 25, క్రోన్కి 3000. సెల్ఫ్ పీవీ అయిందా లేదా, కంప్లీట్ అయిందా లేదా మీది చూసుకొని మీ టీంలో వాళ్ళకి సెల్ఫ్ పీవీ అయినాయి లేదా చూసి వాళ్ళకు సలహాలు సూచనలు ఇస్తారని ఆశిస్తున్నాను. రైట్, ఇదండి. ఇట్ ఈస్ ఏ క్యుములేటివ్ ప్లాన్, ఓన్లీ ప్రమోషన్స్, నో డిమోషన్స్. కొత్త వారు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం. మన పీవీ ఎప్పుడు జీరో కాదు. రీక్వాలిఫికేషన్ కోసం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు. సో వన్ టైం అచీవ్మెంట్, మీరు ఒక్కసారి లెవెల్ అచీవ్ చేస్తే అది పర్మనెంట్గా ఉంటుంది. రెన్యువల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కేవైసీ రెగ్యులర్గా అవసరమైనప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటే చాలు. అన్లిమిటెడ్ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. ఎలాంటి సీలింగ్లు లేవు, కటింగ్లు లేవు, క్లిప్పింగ్లు లేవు. ఇట్ ఈస్ ఏ జనరేషన్ ప్లాన్. 100% లీగల్గా, ఎథికల్గా బిజినెస్ చేస్తున్నటువంటి కంపెనీ. క్లబ్లు ఎలా వస్తాయి, లాస్ట్ ఇది కూడా చూసుకోండి. కొంతమంది క్లబ్కు చాలా దగ్గరగా ఉంటారు, బార్డర్లో మిస్ అయిపోతుంటారు. అందుకోసం మీ క్లబ్, మీరు ఇప్పటి వరకు 50,000 రూపాయలకి లోపల ఇన్కమ్ ఉండి 49,000 అట్లా ఉంటే 50,000 రీచ్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. 40,000 దాటిన వాళ్ళు తద్వారా ఐబీఓ కొడతారు. 1 lakh బార్డర్లో ఉన్న వాళ్ళు స్టార్ క్లబ్కి రావాలంటే 1 lakh క్రాస్ అవ్వాలి. టోటల్ ఇన్కమ్, టోటల్ కుములేటివ్ ఇన్కమ్. 2.5 lakh బార్డర్లో ఉన్న వాళ్ళు సిల్వర్ స్టార్ క్లబ్ అవుతారు. బ్లూ స్టార్ క్లబ్ 5 లక్షలు దాటిన వాళ్ళు. టోటల్ ఇన్కమ్ 10 లక్షలు దాటిన వాళ్ళు గ్లోయింగ్ స్టార్ క్లబ్. 15 లక్షలు దాటిన వాళ్ళు సూపర్ స్టార్ క్లబ్. 25 లక్షలు దాటిన వాళ్ళు గోల్డెన్ స్టార్ క్లబ్. 50 లక్షలు దాటిన వాళ్ళు మిలియనియర్ క్లబ్. ఎస్, సింపుల్గా కొట్టచ్చు.
చాలా ఈజీగా ఉంటుంది. అక్కడ మరి కొంచెం సీరియస్గా సిన్సియర్గా ఎఫర్ట్ పెడితే లెవెల్స్ దగ్గర ఇవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇది ఆపేదానికి ఏమీ లేదు. బార్డర్లో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం హెల్ప్ పెట్టి ఆ సెల్ఫ్ ఇవి పెంచండి, ఆటోమేటిక్గా మీరు లెవెల్ కొడతారు. రైట్ ఫ్రెండ్స్, సో ఇంకా చాలా మాట్లాడుకోవాలి, బట్ సమయం లేదు కాబట్టి ఈరోజు ఇక్కడితో ఎండ్ చేద్దామని నేను అనుకుంటున్నా. సో రైట్ టైం మిగతా విషయాలన్నీ కూడా మీతో షేర్ చేయడానికి ఇష్టపడతాను. సో ఆల్ ద బెస్ట్, కీప్ రాకింగ్, బాయ్ బాయ్. సో ఇప్పటి వరకు ఈ ప్రజెంటేషన్ మీకు బాగా నచ్చి ఉంటే, అవుట్ స్టాండింగ్ అనిపిస్తే చాట్ బాక్స్ ఓపెన్గా ఉంది కాబట్టి 5 ఇచ్చేయండి. వెరీ గుడ్ అనిపిస్తే 4 ఇచ్చేయండి. నాట్ బ్యాడ్ అనిపిస్తే 3 ఇచ్చేయండి. ఇట్ ఇస్ ఓకే అనిపిస్తే 2 ఇచ్చేయండి. ఇట్ ఇస్ బ్యాడ్ అనిపిస్తే 1 ఇచ్చేయండి. చాయిస్ ఈజ్ యువర్స్, ఏమీ ఇవ్వకుండా ఉండద్దండి. మీకు ఏది నచ్చితే అది ఇచ్చేసేయండి. సో విష్ యూ బ్రేవ్, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అందరికీ ఈరోజు ఈ సందర్భంగా మనం సెండ్ ఆఫ్ చెప్తున్నాం. 2024కి గ్రాండ్ వెల్కమ్ చేయబోతున్నాం. 2025కి విత్ న్యూ లెవెల్స్. మీ లెవెల్ మారాలి 2025కి. అలాగే న్యూ క్లబ్స్తో కూడా వెల్కమ్ చెప్పబోతున్నాం. న్యూ అచీవర్స్ చాలామంది రాబోతున్నారు కాబట్టి మీ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి, పేరు పేరున. ఇంకా నేరుగా నాతో మాట్లాడాలి అనుకునే వాళ్ళు, క్లారిఫికేషన్ కావాలనుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఫ్రెండ్స్, చాలా క్లియర్గా సన్నజ్ మార్కెటింగ్ ప్లాన్లో ఏ ఏ లెవెల్లో ఇన్కమ్ ఎలా వస్తుంది అనే విషయం మీరు తెలుసుకున్నారు కదా ఇంతవరకు. సో కాబట్టి మీకు అందరికీ మరోసారి వెల్కమ్ చెప్తున్నా. నువ్వు నేను కలిస్తే మనం అవుతాం, మనం కలిస్తే జనం అవుతాం, జనం కలిస్తే ప్రపంచనాన్ని మనం క్రియేట్ చేయొచ్చు. ప్రపంచనం క్రియేట్ చేసిన మరుసటి రోజు ప్రయోజనం మన ఇంటి ముందర ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం మీకు చెప్తున్నా. 2025 రాబోతుంది కాబట్టి 2024 ఎండ్ కాబోతుంది. మనం జనవరి 1 11 గంటలకి అబౌట్ గోల్ సెట్టింగ్, మిగతా విషయాలు 2025 గురించి చాలా విషయాలు మీతో మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు కూడా ప్రిపేర్ అవ్వండి. ఇదే లింక్ ద్వారా కోర్స్ మీ ఫ్రెండ్స్ని అడిగి లింక్ తీసుకొనైనా మీరు జాయిన్ అవ్వచ్చు. 11 o'clockకి మీరు మనిషిగా ఉంటే చాలు. ఎలిజిబిలిటీ ఏంటంటే మనిషి అయితే చాలు, ఎలిజిబిలిటీ రావచ్చు. అందరికీ అవకాశం ఉంది. జనరల్గా ఇలాంటి ప్రోగ్రామ్ మీరు పార్టిసిపేట్ చేయాలంటే 15,000, 20,000, 25,000 ఫీజు కట్టాల్సి ఉంటుంది. అది ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోండి. లాస్ట్ ఫైనల్ పాయింట్ ఒకటి చెప్తున్నాం. మీరు మా సిస్టంలో 1 year పాటు సీరియస్గా సిన్సియర్గా ఉంటే మీకు దొరుకుతాయి 6, 5, 4, 3, 2, 1, 0. 6 మీన్స్ 6 digit ఇన్కమ్. 5 మీన్స్ 5 లీడర్స్ ఇన్ యువర్ టీమ్. మీ టీంలో పంచపాండవులు లాంటి 5 మంది లీడర్స్ మీ టీంలో వస్తారు. 4 మీన్స్ 4-wheeler కార్. 4-wheeler కార్ని బోనస్ మీరు అచీవ్ చేస్తారు. 3 మీన్స్ 3 bedroom హౌస్కి బోనస్ అచీవ్ చేస్తారు. 2 మీన్స్ 2 ఫారిన్ ట్రిప్లు సంవత్సరానికి ఉంటాయి. అంటే పుష్ప అనుకోవద్దండి. సో ఇక్కడ ఫారిన్ ట్రిప్లు 2 ఉంటాయి, సంవత్సరానికి 2 ఎంజాయ్ చేయొచ్చు. నెంబర్ 1 మీన్స్ మీరు నెంబర్ 1 లీడర్ అవుతారు. 0 మీన్స్ మీ టెన్షన్స్, మీ అప్పులన్నీ కూడా జీరో అయిపోతాయి. కాబట్టి మా సిస్టంలోకి రండి. ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో, ఎవరైతే మీకు వీడియో షేర్ చేశారో వాళ్ళ ద్వారా రెగ్యులర్గా మనం కలిసి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. బాయ్ బాయ్.